యా హాయ్ కృష్ణ. ఎస్. ఓకే సో నా స్క్రీన్ విజిబుల్ అవుతుందండి, ఒకసారి కన్ఫర్మ్ చేయరా? నేను స్క్రీన్ షేర్ చేశాను. నా స్క్రీన్ కనపడుతుందా? హలో, నా వాయిస్ అండ్ స్క్రీన్ క్లియర్గా ఉందా? హలో హలో సార్ వినిపిస్తుంది సార్, క్లియర్ గానే ఉంది. ఓకే 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 ఫైన్. సో మనము లైక్ కంప్లీట్ గా నెక్స్ట్ ఒక 30 days 30 to 40 సెషన్స్ కంప్లీట్ గా డిజిటల్ మార్కెటింగ్ లైవ్ సెషన్స్ అనేవి ప్లాన్ చేస్తున్నాము. సో ఈ డిజిటల్ మార్కెటింగ్ లో అంటే జనరల్ గా అడ్వాన్స్ డిజిటల్ మార్కెటింగ్ నేను అంటే మనం ప్లాన్ చేస్తాం సెషన్స్. అంటే ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ లో మీరు లాస్ట్ ఒక 5 years నుంచి గమనిస్తే ఎక్కడ మీరు ఏదైనా ఇన్ కేస్ ఆన్లైన్ లో ఎక్కడికి వెళ్ళినా సరే డిజిటల్ మార్కెటింగ్ అనేది బాగా ట్రెండ్ అవుతుంటుంది. అంటే ఇంతకుముందు ఉన్నిందా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఉన్నింది, బట్ ఈ లాస్ట్ ఒక 5 to 8 years నుంచి కంప్లీట్ అన్ని కంపెనీస్ కూడా మార్కెటింగ్ ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద డిపెండ్ అయ్యాయి. అన్ని ఆల్మోస్ట్ అన్ని కంపెనీస్. సో ఇక్కడ మనము అంటే కొన్ని లైక్ మేజర్ కంపెనీస్ కొన్ని యూజ్ కేసెస్ డిస్కస్ చేస్తాం. సో మేజర్ కంపెనీస్ మనకి లీడ్స్ అన్ని కూడా లీడ్ జనరేషన్ అనేది కూడా ప్రజెంట్ డిజిటల్ మార్కెటింగ్ లోనే డిపెండ్ అయ్యి ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉండేది, బట్ ఆ ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది అంటే డే బై డే అక్కడి నుంచి లీడ్స్ రావడం అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట, అంటే కంపేర్ టు డిజిటల్ మార్కెటింగ్. సో మెయిన్ అదే ఉద్దేశంతోనే సో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఎవరీ బిజినెస్, అంటే మనం ఒక స్టార్ట్అప్ తీసుకోండి, ఏ బిజినెస్ అయినా సరే మనకు మ్యాండేటరీ అనమాట. సో అసలు ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఎస్. సో ఫర్ సపోజ్ కొన్ని యూజ్ కేసెస్ మనం ఫస్ట్ డిస్కస్ చేద్దామండి, కొన్ని రియల్ టైమ్ యూజ్ కేసెస్. సో ఫస్ట్ యూజ్ కేస్ ఏంటంటే, ఒక ఏబిసి అనే ఒక కంపెనీ స్టార్ట్ అయింది, ఒక స్టార్ట్అప్ అనుకోండి. సో ఈ ఏబిసి అనే కంపెనీ స్టార్ట్ అయింది, వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఏదైనా అవ్వచ్చు. వాళ్ళ దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, లైక్ ఒక సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి, లేకపోతే ఒక ప్రోడక్ట్ ఉంది, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉంది, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ఈ కంపెనీ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లోకి వెళ్ళాలంటే ఎన్ని వేస్ మనకి రియల్ టైమ్ యూజ్ కేసెస్ ఉన్నాయంటే, అంటే రియల్ టైమ్ లో మనం ఎన్ని వేస్ లో వాళ్ళు పాసిబిలిటీ ఉంది అంటే, సో ఈ ఏబిసి అనే కంపెనీలో ఆ ప్రోడక్ట్స్ ను వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటేనే ఈ ఏబిసి కంపెనీకి ROI వస్తుంది, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళ ప్లాన్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఫస్ట్ ఒక ఏబిసి అనే కంపెనీ ఫస్ట్ అప్రోచ్ ఏంటంటే, ఫస్ట్ అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి మనం మాట్లాడుకుంటే రిజిస్ట్రేషన్ చేస్తారు అనుకోండి, అది కంపెనీ రిజిస్ట్రేషన్ వాట్ ఎవర్ ఏదైతే ఉందో రిజిస్ట్రేషన్ అవుతుంది. సెకండ్ అప్రోచ్ ఏంటి, వెబ్సైట్ చూసారు కదా, ఇక్కడి నుంచే డిజిటల్ మార్కెటింగ్ జర్నీ వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఇక్కడి నుంచే డిజిటల్ మార్కెటింగ్ జర్నీ అనేది ఫస్ట్ జర్నీ. సో వెబ్సైట్ అనేది మ్యాండేటరీగా ఈ యొక్క ఏబిసి అనే స్టార్ట్అప్ కంపెనీ కావాలి. సో ఫైన్, వెబ్సైట్ వాళ్ళు ఒక XYZ అనే ఒక డెవలపర్తో ఒక కంపెనీతో టైప్ అయ్యి వెబ్సైట్ డిజైనింగ్ అయిపోయింది, ఫైన్. సో వెబ్సైట్ డిజైన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఈ వెబ్సైట్ ని వాళ్ళు ఏం చేసుకోవాలి, ప్రమోట్ చేయాలి. సో ప్రమోట్ చేస్తేనే వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ ఏంటి, ఒక వెబ్సైట్ మనకు ఉంది, ఆ వెబ్సైట్ కి ట్రాఫిక్ లేకపోతే అది యూజ్లెస్ అనమాట. అంటే యూజ్ ఏం లేదు. ఒక వెబ్సైట్ కి ఒక నెంబర్ ఆఫ్ యూజర్స్ వచ్చినట్లయితేనే వాళ్ళ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ కనీసం ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అసలు కంపెనీ లైక్ వాళ్ళ ప్రోడక్ట్స్ ఏంటి, వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళ అజెండా ఏంటి, వాళ్ళ విజన్ ఏంటి, వాళ్ళ మిషన్ ఏంటి అని మనము ఈ త్రూ వెబ్సైట్ ద్వారానే యూజర్స్ అనే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఈవెన్ సో ఫస్ట్ జర్నీ మనకి ఇక్కడ ఈ వెబ్సైట్ స్టార్ట్ అవుతుంది డిజిటల్ మార్కెటింగ్. తర్వాత ఆ వెబ్సైట్ కి ట్రాఫిక్ కావాలి. తర్వాత ట్రాఫిక్ తో పాటు మనకు సింపుల్, ఇప్పుడు మనకి ఆన్లైన్ లో ఈ యొక్క వెబ్సైట్, ఈ యొక్క ఏబిసి అనే ఒక వెబ్సైటే ఉండదు, కొన్ని మిలియన్ వెబ్సైట్స్ ఉంటాయి, కొన్ని బిలియన్ వెబ్సైట్స్ ఉంటాయి మనకి ఆన్లైన్ లో. లైక్ ఇప్పుడు మనం ఒక ఏదైనా సరే మనకు నియర్ పీజీస్ కానీ నియర్ హాస్పిటల్స్ కొడితే మనకు చాలా వెబ్సైట్ సర్చ్ వస్తుంది జనరల్ గా. సో జనరల్ గా నేను జనరల్ గా నియర్ హాస్పిటల్స్ అని నేను టైప్ చేశాను. సో టైప్ చేస్తే
మనకు ఫస్ట్ ఈ లిస్టింగ్ వచ్చింది చూసారా, ఇది లోకల్ ఎస్ఈఓ లిస్టింగ్ అనమాట, అంటే గూగుల్ మై బిజినెస్ లిస్టింగ్ అనమాట. సో ఈ గూగుల్ మై బిజినెస్ అనేది దాన్ని ఏమంటామంటే లోకల్ ఎస్ఈఓ స్ట్రాటజీ. లోకల్ ఎస్ఈఓ స్ట్రాటజీస్ చేస్తే మనకు ఈ గూగుల్ బై బిజినెస్ లో ఇవంతా కూడా మనకి సో అప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దీని ఏమంటామంటే ఇవన్నీ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ లో కొన్ని మాడ్యూల్స్ అనమాట. మనకి డిఫరెంట్ మాడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనం అంటే డిస్కస్ చేసుకుంటే చూడండి, ఇక్కడ మాడ్యూల్ 1, మాడ్యూల్ 2, మాడ్యూల్ 3 అలాగా ఒక ఆల్మోస్ట్ మనకు ఒక 12 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ అనేవి మనకి అవైలబుల్ లో ఉన్నాయి. అంటే ఈ 12 టైప్స్ ఆఫ్ మాడ్యూల్స్ మనము 1 by 1 ప్రాక్టీస్ చేసినట్లయితే, 1 by 1 నేర్చుకున్నట్లయితే మన బిజినెస్, ఇన్ కేసు నాకు ఒక బిజినెస్ ఉంది అనుకోండి, నా బిజినెస్ నేను డిజిటల్ మార్కెటింగ్ చేసుకొని లీడ్స్, ఫైనల్ మనకి ఏంటి బ్రాండ్ అవేర్నెస్ రావాలి, లీడ్ జనరేషన్ రావాలి. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఎందుకోసం చేస్తున్నాం? మెయిన్ డిజిటల్ మార్కెటింగ్ ఎందుకోసం చేస్తాము? లీడ్ జనరేషన్ కోసం, నెక్స్ట్ బ్రాండ్ అవేర్నెస్ కోసం. బ్రాండ్ అవేర్నెస్ అంటే మన బ్రాండ్ గురించి అవేర్నెస్. ఇప్పుడు మీరు చూస్తే కొన్ని పెద్ద కంపెనీస్ వాళ్ళకి లైక్ లీడ్స్ ఉన్నా కూడా మీరు ఆన్లైన్ మనం ఎక్కడ చూస్తూ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకోసం అంటే బ్రాండ్ అవేర్నెస్. వాళ్ళ బ్రాండ్ అవేర్నెస్ మనం మర్చిపోకూడదని కంప్లీట్ గా బ్రాండ్ అవేర్నెస్ చేస్తూనే ఉంటారు. ఒక బ్రాండ్ అవేర్నెస్ కి కొన్ని లైక్ కోర్స్ ఇన్వెస్ట్ చేస్తారన్నమాట పెద్ద కంపెనీస్. లైక్ మనం చూసినట్లయితే ఒక 2 years బ్యాక్ జెప్టో, మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే జెప్టో లైక్ కంప్లీట్ యాడ్ వచ్చేది అనమాట. మీరు అంటే ఏ లొకేషన్ లో ఉన్నా సరే జెప్టో యాడ్ వచ్చేది. వాళ్ళు ఏం చేశారు, కంప్లీట్ గా ఓన్లీ బ్రాండ్ అవేర్నెస్ కోసమే దాదాపుగా అంటే వాళ్ళు చెప్తున్న ప్రకారం అయితే ఒక 20 to 30 crores ఇన్వెస్ట్ చేశారంట. జస్ట్ ఒక 1 month లోనే 20 to 30 crores ఓన్లీ బ్రాండ్ అవేర్నెస్ కోసమే లైక్ ఇన్వెస్ట్ చేశారు. ఎందుకోసము? ఆ బ్రాండ్ అవేర్నెస్ వస్తే ఆటోమేటిక్ గా లీడ్స్ వస్తాయి. ఇదంతా ఒక స్ట్రాటజీ అనమాట. బ్రాండ్ అవేర్నెస్ వచ్చింది అనుకో, ఇంకేస్ నేను ఏదైనా ఒకటి ఆర్డర్ చేసుకోవాలంటే అఫ్ కోర్స్ వెళ్తాం అనమాట. మనకి అంటే మన మైండ్ లో అది గుర్తుంటుంది. సో దానికోసము పదే బ్రాండ్ అవేర్నెస్ కోసము, లీడ్ జనరేషన్ కోసం మనం డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం. అలాగే మనకి క్వాలిటీ లీడ్స్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ నుంచే మనకి రావడానికి ఛాన్స్ ఉంది. క్వాలిటీ లీడ్స్ అంటే ఏంటంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు మాత్రం మనకు కాంటాక్ట్ అవుతారు. సో ఇలాంటి క్వాలిటీ లీడ్స్ కూడా ఈ డిజిటల్ మార్కెటింగ్ నుంచే పాసిబుల్ అవుతుంది. ఎస్, ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి పాసిబుల్ అవ్వాలా అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది చాలా లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అంటే ఇప్పుడు మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే అవుట్ సైడ్ పాంప్లెట్స్ పంచడము, లేకపోతే అవుట్ సైడ్ కంపెనీస్కి వెళ్ళి వాళ్ళతో టైప్ అవ్వడము, ఇదంతా ట్రెడిషనల్ మార్కెటింగ్ వస్తుంది అనమాట. అంటే ఇంత ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండేది, బట్ ఇప్పుడు అన్ని కంపెనీస్ కూడా డిజిటల్ కి మూవ్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ మూవ్ అయ్యాయి. వాళ్ళు కొన్ని కంపెనీస్ ఏంటంటే స్టిల్ ట్రెడిషనల్ మార్కెట్ చేస్తున్నాయి, కానీ వాళ్ళకి ఛాలెంజ్ అయిపోతుంది అనమాట. అంటే క్వాలిటీ లీడ్స్ రావట్లేదు, లైక్ ఇంకా కొన్ని ఛాలెంజెస్. అంటే మార్కెట్ లోకి వెళ్ళాలంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చూస్తే ఈ లీడ్ జనరేషన్ విషయానికి వస్తే క్వాలిటీ లీడ్స్ ఉండవు. జస్ట్ వాళ్ళు లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఒక మార్కెటింగ్ పర్సన్ ఏం చేస్తాడు, జనరల్ గా ఒక డేకి 5 to 6 లైక్ కంపెనీస్ కానీ లేకపోతే అప్రోచ్ అవ్వచ్చు. మేబీ ఒక మ్యాక్స్ అంటే ఒక 100 యూజర్స్ ని అప్రోచ్ అవ్వచ్చు. బట్ డిజిటల్ మార్కెటింగ్ లో అలా కాదు. డిజిటల్ మార్కెటింగ్ లో మనము లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ని మనం అప్రోచ్ అవ్వచ్చు. మెయిన్ డిఫరెన్స్ ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నియర్ ఆస్పిరేషన్ నేను నియర్ హాస్పిటల్స్ అని టైప్ చేసినప్పుడు నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు డిఫరెంట్ వెబ్సైట్స్ వచ్చాయి. అలాగే ఇక్కడ చూస్తే నాకు ఎన్ నెంబర్ ఆఫ్ సర్చెస్ వస్తాయి అనమాట. ఇక్కడ చూస్తే దాదాపుగా మనము లైక్ ఇలా అలా స్క్రోల్ చేస్తుంటే వస్తూనే ఉంటాయి. అంటే ఒక మినిమం మనకు ఒక 150 pages 200 pages ఉంటాయి. బట్ మనం ఏంటి మాక్సిమం టాప్ 5 లో నుంచే మనం పిక్ చేసుకుంటాం మాక్సిమం. సో ఇది ఎలా వస్తుంది అంటే మనం ఎస్ఈఓ స్ట్రాటజీస్ లో మనము ఎస్ఈఓ లో కొన్ని టిప్స్ ఉన్నాయన్నమాట. ఆ ఎస్ఈఓ లో స్ట్రాటజీస్ లో మనం చేసినట్లయితే ఈ వెబ్సైట్స్ అనేవి గూగుల్లో అప్ అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎస్, వెబ్సైట్ ఫస్ట్ డిజిటల్ జర్నీ, ఒక ట్రాఫిక్ అనేది మనకు జనరేట్ చేస్తుంది. తర్వాత ఏం చేస్తుంది, ఆ వెబ్సైట్ వల్ల ఏం చేస్తారంటే సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారు ఆటోమేటిక్ గా. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఆల్రెడీ మనకి ఐడియా ఉంది. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మార్కెటింగ్ చేసుకుంటారు. డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మార్కెటింగ్ చేస్తూనే మళ్ళీ ఏం చేస్తారు, దీని ఏమంటామంటే ఆర్గానిక్ అనమాట. ఆర్గానిక్ మార్కెటింగ్ అంటే మనం ఎటువంటి అమౌంట్ పెట్టాము, జస్ట్ పోస్టులు కానీ కంటెంట్ ఎఫెక్టివ్ గా కానీ, వీడియోస్ కానీ, రీల్స్ కానీ, ఇలా డిఫరెంట్ ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీలో మనం సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తారు. ఏదైతే ఈ ఏబిసి అనే కంపెనీ నెక్స్ట్ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది, వాళ్ళంతతో సాటిస్ఫై అవ్వరు అనమాట. అంతతో అలా కాదు, నెక్స్ట్ ఏం చేద్దాము అంటే పిపిసి క్యాంపెయిన్స్ ప్లాన్ చేస్తారు. పిపిసి క్యాంపెయిన్స్ ఏంటి, కంప్లీట్ గా మనకి యూట్యూబ్ ఉంది, అంటే డిఫరెంట్ ఉన్నాయి. అంటే పిపిసి క్యాంపెయిన్స్ నథింగ్ బట్ పెయిడ్. ఒక ఫిక్స్డ్ బడ్జెట్ ప్లాన్ చేసుకొని, అంటే మంత్ కి ఒక ఫిక్స్డ్ బడ్జెట్, ఒక 1 lakh ఫిక్స్డ్ బడ్జెట్ అనుకోండి. ఈ 1 lakh ఫిక్స్డ్ బడ్జెట్ ని
మనము అంటే ఒక డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న పర్సన్, ఒక డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ తో ఒక అనలిటిస్ట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే స్ట్రాటజీ వేస్తారు. ఏ ప్లాట్ఫామ్ లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి. మనకు రకరకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఫేస్బుక్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, తర్వాత యూట్యూబ్ ఉంది, తర్వాత కోరా, డిఫరెంట్ చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్ఫామ్స్ లో ఈ 1 lakh ను ఏ ప్లాట్ఫామ్ లో ఎంత లైక్ డివైడ్ చేస్తారు అనమాట. ఏ ప్లాట్ఫామ్ లో ఎప్పుడు కంపెనీస్ మనము లైక్ లైవ్ చేసుకోవాలి. ఇవన్నీ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా మనం కమింగ్ సెషన్ లో డిస్కస్ చేద్దాం. సో ఈ పీపీసీ క్యాంపెయిన్స్ జనరేట్ చేస్తారు. సో ఈ పీపీసీ క్యాంపెయిన్స్ నుంచి ప్రజెంట్ అయితే పీపీసీ క్యాంపెయిన్స్ నుంచి మంచిగా లీడ్స్ వస్తున్నాయి. అంటే మాక్సిమం మంచి క్వాలిటీ లీడ్స్ వస్తున్నాయి. బట్ క్వాలిటీ లీడ్స్ రావాలంటే పీపీసీ క్యాంపెయిన్స్ లో కూడా మనము లైక్ ఒక క్యాంపెయిన్ సెటప్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ప్లాన్ చేసుకోవాలి. అంటే లైక్ ఇమేజ్ కానీ, కంటెంట్ కానీ, ఆ తర్వాత యాడ్ కాపీస్ కరెక్ట్ గా రాసుకోవడం కానీ, అంటే ఒక క్యాంపెయిన్ మనం చూస్తే ఎఫెక్టివ్ గా ఇదేదో ఉంది క్యాంపెయిన్, లైక్ ఈ యాడ్ ఏదో ఉంది మనం క్లిక్ చేసేలాగా మనం ఎఫెక్టివ్ గా తయారు చేసుకోవాలి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం కోర్స్ ని కంప్లీట్ గా అంటే డే బై డే మనం కంప్లీట్ గా ప్రాక్టీస్ చేయాలి, కంప్లీట్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనము అంటే నేర్చుకోవడం కాదు, ఫస్ట్ అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. సో ఆ అర్థం చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకి లీడ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ అంటే వాళ్ళు పీపీసీ క్యాంపెయిన్స్ మళ్ళీ అక్కడ ఆగరు. మళ్ళీ ఏం చేస్తారు, ఈమెయిల్ మార్కెటింగ్ అని, వాట్సాప్ మార్కెటింగ్ అని, రకరకాల మార్కెటింగ్స్ లో వాళ్ళ రకాల ఈమెయిల్ ఉంది, వాట్సాప్ ఉంది, అఫిలియేట్ మార్కెటింగ్ అని, ఇలా అన్ని అప్రోచ్ ఒక కంపెనీ ఇన్ని అప్రోచెస్ మీద వాళ్ళు అంటే వాళ్ళు లైక్ కంప్లీట్ గా వాళ్ళు ఫోకస్ చేస్తారన్నమాట. అప్పుడే కంపెనీ అనేది ఒక స్టార్ట్అప్ కంపెనీ అనేది సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ మనం చేయాలంటే ఇవన్నీ కూడా మన డిజిటల్ మార్కెటింగ్ లో మాడ్యూల్స్ అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, వెబ్సైట్, సోషల్ మీడియా, పీపీసీ క్యాంపెయిన్స్, ఈమెయిల్, ఇవన్నీ కూడా మన డిజిటల్ మార్కెటింగ్ లో మాడ్యూల్స్. ఇక్కడ చూడండి కోర్స్ ఓవర్వ్యూలో ఎస్ మాడ్యూల్ 1 ఏంటి, ఇంట్రడక్షన్ టు డిజిటల్ మార్కెటింగ్, అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, ఏ టూల్స్ వాడతాము, ఇవన్నీ కూడా మనం 1 by 1 నేర్చుకుంటాం. ఈవెన్ నేను వెబ్సైట్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ కూడా నేర్పిస్తాను. అంటే ఒక బేసిక్ వెబ్సైట్ ని ఎలా డిజైన్ చేసుకోవాలి, లేకపోతే మనకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, ఆ వెబ్సైట్ లో చేంజెస్ ఎలా చేయాలి. ఒక వెబ్సైట్ అంటే ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంది, అంటే కోడ్ ఏమి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ వెబ్సైట్ ని మనం ఏ విధంగా అంటే కోడ్ ఎలా బ్యాకప్ తీసుకోవాలి, సో ఏం ఎఫెక్ట్ అవ్వకుండా వెబ్సైట్ లో ఇన్కేస్ నేను ఏదైనా యాడ్ చేసుకోవాలనుకోండి ఎలా యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన ఈ కోర్స్ లో మనం లైక్ నేర్చుకుంటాం. తర్వాత ఎస్సీఓ గురించి కంప్లీట్ రియల్ టైమ్ మన ప్రాజెక్ట్స్ మీద ఎస్సీఓ చేస్తాం. అది కొన్ని మనకు ఉన్న క్లయింట్స్ మీదనే మీకు రియల్ టైమ్ గా ఎస్సీఓ అంటే జనరల్ గా ఏంటంటే చెప్పడం ఈజీనే ఎస్సీఓ అని, బట్ ఎస్సీఓ లో చాలా డెప్త్ ఉంటుంది అనమాట. తర్వాత కంటెంట్ మార్కెటింగ్, ఈవెన్ కంటెంట్ మార్కెటింగ్ ఏ టూల్స్ మనం యూజ్ చేయాలి, అంటే జనరల్ గా ఏంటంటే ఇక్కడ మనకు ప్రజెంట్ మార్కెట్ లో అయితే మనకు మోస్ట్ ఆఫ్ అంటే చాలా టూల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి అనమాట. అంటే మనం ఎక్కువ లైక్ టైం స్పెండ్ చేసిన అవసరం లేదు. ఒక 3 or 4 hours మనం స్పెండ్ చేసినా సరే ఒక ఏబిసి అనే కంపెనీకి డిజిటల్ మార్కెటింగ్ అనేది అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మనము సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ మనం అనుకున్నాం కదా పీపీసీ క్యాంపెయిన్స్ అని. సో సోషల్ మీడియా అంటే ఏంటంటే మనకు ఉన్న ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్, యూట్యూబ్ లో ఎలా క్యాంపెయిన్స్ సెట్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం కమింగ్ సెషన్స్ లో. కంప్లీట్ గా అంటే ఒక అందుకోసం 30 to 40 days మనకు కోర్స్ మాడ్యూల్ ఉంటుంది. తర్వాత కొన్ని లాస్ ఉన్నాయి అనమాట. అంటే డిజిటల్ మార్కెటింగ్ లో కూడా మనం కొన్ని ప్రమోట్ చేయాలి, కొన్ని ప్రమోట్ చేయకూడదు. సో కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, ఆ ఎథిక్స్ కూడా మనం డిస్కస్ చేస్తాం అనమాట. అంటే కొన్ని కొన్ని అంటే కేస్ సెన్సిటివ్ కంటెంట్ ఉంటుంది, అవి ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే మనం వెబ్సైట్ లో కాపీ రైట్స్ కానీ ఇలా ఇస్తుంటాం, అవి ఎలా హ్యాండిల్ చేయాలి, ఈ డెప్త్ కోర్స్ ఓవర్వ్యూ ఉంటుంది. తర్వాత డ్యూరేషన్ అయితే సేమ్ 11:30 to 1 PM. సో 30 to 40 సెషన్స్ ఆన్లైన్ సెషన్స్, కంప్లీట్ రికార్డింగ్ వీడియోస్ మనకు లైక్ అవైలబుల్ ఉంటాయి. ఎస్ నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం వెబ్సైట్ అంటున్నాం కదా, ఈ ఏబిసి కంపెనీ వెబ్సైట్ అన్నప్పుడు ఫస్ట్ మనం వెబ్సైట్ స్టార్ట్ చేయాలంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండొచ్చు, ఒక డొమైన్ కావాలి. ఈ డొమైన్ ఏంటి, మనకు రకరకాల వెబ్సైట్ అంటే రకరకాల ప్రొవైడర్స్ మనకు మార్కెట్ లో ఉన్నారు. సో ప్రొవైడర్స్ నుంచి మనం డొమైన్ పర్చేజ్ చేస్తాం. సో నేను మీకు అంటే మీకు ఐడియా లేకపోతే ఈ డొమైన్ ఎలా పర్చేజ్ చేయాలి, అంటే లైక్ .com డొమైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత పోస్టింగ్ అంటే ఇప్పుడు మనకు డొమైన్ తీసుకున్న తర్వాత పోస్టింగ్ అంటే లైక్ ఇది మీకు ఒక రియల్ టైమ్ అకౌంట్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఎలా హోస్ట్ చేయాలి ఒక డొమైన్ మనకు వచ్చిన తర్వాత, ఎలా ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి. యాక్చువల్ డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ కూడా మాడ్యూల్స్ అనమాట. ఏంటంటే అంటే జనరల్ గా మనం ఓన్లీ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టడము అది కాదు, అంటే అది ఓకే, కానీ దానికంటే మనము డిఫరెంట్ గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే ఇవి నేర్చుకోవాలన్నమాట. ఇవి అడ్వాన్స్ టాపిక్స్. అంటే చాలా మంది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్బుక్ ఓపెన్ చేస్తారు, ఆ పోస్ట్ పెట్టేస్తారు, తర్వాత ఆ క్యాంపెయిన్ సెటప్ చేస్తారు. అలా కాదు,
కంప్లీట్ ప్యాకేజ్ అంటే మనం నేర్చుకుంటే కంప్లీట్ ఒక కంపెనీ ఇన్ కేస్ మనం ఏదైనా స్టార్ట్ చేసినా సరే మనమే రన్ చేసుకునేలాగా నేర్చుకోవాలి. కంప్లీట్ ఎండ్ టు ఎండ్ ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తే ఇది ఒక మనం ఇది ఒక హోస్టింగ్ ప్రొవైడర్. ఈ హోస్టింగ్ ప్రొవైడర్ లో మనం ఒక వెబ్సైట్ ని ఎలా హోస్ట్ చేయాలి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మనకు రకరకాల వెబ్సైట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో మేనేజ్ యువర్ వెబ్సైట్. ఒక వెబ్సైట్ మనము ఈ హోస్టింగ్ లో అకౌంట్స్ కూడా నేను మీకు చెప్తాను అనమాట. జస్ట్ ఒక ఓవర్వ్యూ లాగా డిస్కస్ చేద్దాం. సో మేనేజ్ యువర్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ లో మనం చూసినట్లయితే ఫైల్ మేనేజర్, డేటాబేస్, వర్డ్ప్రెస్ ఓవర్వ్యూ, అడ్మిన్ ప్యానల్. ఫైల్ మేనేజర్ అంటే ఏంటంటే మనకి ఈ వెబ్సైట్ లో మనము ఏదైతే వెబ్సైట్ లైవ్ లో ఉంటుంది కదా, ఒక వెబ్సైట్ లైవ్ లో ఉందనుకోండి, ఈ వెబ్సైట్ లో ఉన్న ఫైల్స్ ఏదైతే ఉందో కంప్లీట్ కంటెంట్ అంతా కూడా ఈ కంటెంట్ అంతా కూడా అంటే ఇది ఏదైతే ఎక్స్ఎంఎల్ లో కానీ సిఎస్ అంటే ఒక కొన్ని టెక్నాలజీస్ డెవలప్ చేస్తాం కదా, అవన్నీ కూడా ఈ ఫైల్ మేనేజర్ లో ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్ మేనేజర్ అనేది అంటే చాలా సెన్సిటివ్. అంటే మనము రియల్ టైమ్ లో ఏదైనా ఒక క్లయింట్ కి వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఫైల్ మేనేజర్ దగ్గర చాలా జాగ్రత్తగా మనము లైక్ డీల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనము బై మిస్టేక్ నేను ఇలా రైట్ క్లిక్ చేసేసి బై మిస్టేక్ డిలీట్ కొట్టేసాను అనుకోండి, మొత్తం సైట్ అనేది డౌన్ అవుతుంది. సో ఇన్ కేస్ అలా జరిగినప్పుడు మనం ఎలా రికవరీ చేసుకోవాలి వెబ్సైట్ ని, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం అనమాట. సో ఎలా బ్యాకప్ చేసుకోవాలి, దీనికంటే ముందు సైట్ ని ఎలా బ్యాకప్ చేయాలి, సో బ్యాకప్ చేసి మనం ఎన్ని వేస్ లో మనము దాన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. తర్వాత సైట్ కి అంటే ఇప్పుడు చూస్తే చాలా వెబ్సైట్స్ మనకి ఈవెన్ లైక్ అంటే కొన్ని లైక్ హ్యాకింగ్ కూడా అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. హ్యాకింగ్ మీన్స్ నథింగ్ బట్ కొన్ని మాల్వేర్స్ వాళ్ళు ఇంజెక్ట్ చేస్తున్నారు. అంటే నేను నాకు తెలిసిన సైట్స్ అంటే ఒక 10 to 15 సైట్స్ కూడా లాస్ట్ మంత్ ఇంజెక్ట్ చేశారు అనమాట. మాల్వేర్ ఏంటంటే మనము సరిగ్గా ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ మనం ఇన్ కేస్ లైక్ మెయింటైన్ చేయకపోయినా సరే మాల్వేర్ ఇంజెక్షన్ జరుగుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనము ఇన్ కేస్ నేను అబౌట్ అస్ క్లిక్ చేస్తే అది ఎక్కడికి వెళ్తుంది, ఒక అన్వాంటెడ్ వెబ్సైట్ కి వెళ్తుంది. ఇలాంటి వెబ్సైట్స్ మనకి ఎవ్రీ మంత్ చాలా జరుగుతున్నాయి. అంటే వర్డ్ప్రెస్ వెబ్సైట్స్ ఇప్పుడు ఎక్కువ మాల్వేర్ కి గురవుతున్నాయి. సో అందుకోసం ఏంటంటే HTML, CSS డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో క్లయింట్స్ అనే వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఇక్కడ చూస్తే ఈ పబ్లిక్ అండర్ స్కోర్ అంటే నేను ఈ కంప్లీట్ గా ఇది ఫైల్ స్ట్రక్చర్ అనమాట. సో ఇక్కడ ఇన్ కేస్ మనం ఏమైనా చేంజెస్ ఉన్నాయనుకోండి, HTML ఇన్ కేస్ ఏమైనా చేంజ్ ఉంది, అది ఎలా చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. అంటే కమింగ్ సెషన్స్ లో ఇక్కడ చూడండి పేజెస్ ఉన్నాయి కదా, అబౌట్ హెల్త్ పేజ్. ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మాట్లాడుతున్నామో ఈ అబౌట్ హెల్త్ పేజ్ అంతా కూడా about.php ఇందులో ఉంటుంది. ఇన్ కేస్ మనం ఈ పేజ్ మనం ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలని కంటెంట్ నేను ఏ విధంగా చేంజ్ చేయాలి, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం కంప్లీట్ ప్యాకేజ్ కదా. నెక్స్ట్ డేటాబేస్. ఇన్ కేస్ మనం డేటాబేస్ మనకు నీడ్ ఉంటే డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, సో డేటాబేస్ మనము ఇన్ కేస్ ఏదైనా క్రియేట్ చేస్తే అది ఎలా మెయింటైన్ చేయాలి, ఇవి కూడా డిస్కస్ చేస్తాం. తర్వాత మోస్ట్లీ నేను వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ అనేది మీకు చెప్తానండి. ఎందుకు వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు మేజర్ వెబ్సైట్స్ వర్డ్ప్రెస్ లో ఉన్నాయి కదా, ఇన్ కేస్ మనం మెయింటైన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఈ వర్డ్ప్రెస్ మనం అడ్మిన్ ప్యానల్ ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది అనమాట. మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. వర్డ్ప్రెస్ అనేది చాలా ఈజీ అనమాట. మీరు వన్ టైం ఒకసారి లర్న్ చేసుకుంటే మీరు ఓన్ గా మీ వెబ్సైట్స్ కానీ కంప్లీట్ అన్ని కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అంటే కోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక 5% కోడింగ్ ఉంటుంది. అది కూడా ఏంటంటే ఒక HTML మనం హెడర్ అంటే ఏంటి, ఫూటర్ అంటే ఏంటి అని అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇది ఓవర్వ్యూ. అంటే మన ఈ అంటే మోస్ట్ ఆఫ్ ఇది ఎందుకోసం అంటే ఇప్పుడు మీరు ఇన్ కేస్ బయట జాబ్స్ ట్రై చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా సరే మెయిన్ మనకు స్టార్టింగ్ ఈ వర్డ్ప్రెస్ డెవలప్మెంట్ అనేది ఇనిషియల్ గా మనకు కంపల్సరీ రావాలన్నమాట. సో ఈ వర్డ్ప్రెస్ లో కూడా మనకి అంటే ప్లగ్ఇన్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇవి మినిమం నాలెడ్జ్. ఇన్ కేస్ నేను కంటెంట్ మినిమం ఒక పోస్ట్ ఉంది. ఇప్పుడు మనం ఇన్ కేస్ నేను ఇది ఒక పోస్ట్ ఉంది, నేను ఒక కంటెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇవి మనం మినిమం నేర్చుకోవాలన్నమాట. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ పేజెస్ ఉన్నాయి చూస్తారా, ఈ పేజెస్ మీద ఆల్ పేజెస్ మీద క్లిక్ చేసుకొని నేను నీకు చెప్తాను. అంటే ఈ సెక్షన్ మీద నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఓవర్వ్యూ ఏంటంటే మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ రావాలి. అంటే మన కోర్స్ ఎండ్ అయ్యే లోపల మనకు ప్రతి ఒక్క ఐటమ్ మీద కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే నేను ఏదో ఫేస్బుక్ లో పోస్టులు అలా క్రియేట్ చేసి ఎలా పోస్ట్ చేయాలి అది ఆల్రెడీ మనకి అందరికి తెలుసు అనమాట. బట్ దానికి బియాండ్ ఏం చేయగలము అంటే ఇలా చేసుకోవాలి. తర్వాత ఏఐ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు ట్రెండ్ అవుతుందంటే డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ అనమాట. నేను అది కూడా ఆ మాడ్యూల్స్ కూడా ఒక 5 మాడ్యూల్స్ వస్తాయి. సో మనం ఏఐ యూజ్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ లైక్ ఎలా ఈజీగా అంటే టైం మనం సేవ్ చేసుకునే వేస్ ఏంటి అవి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా బాగానే ఉంది. ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ డిస్కషన్కి వెళ్ళే ముందు ఇంతవరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పర్లేదు, అంటే మీరు ఫ్రీగానే అడగచ్చు.
అంటే మేబీ కొంత అంటే లైక్ ఇన్ కేస్ ఏది తెలియకపోయినా అంటే నేను మీకు హెల్ప్ చేయడానికి ఉన్నాను. Yes. చైతన్య గారు No, Subhash. క్లియరా? కృష్ణ సుబ్రహ్మణ్యం సార్. చైతన్య గారు. సార్ పీపీసీ కంపెనీస్ అంటే ఏంటి? ఎస్. సో పీపీసీ అంటే మనకు పీపీసీ పే పర్ క్లిక్. పే పర్ క్లిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ పీపీసీ క్యాంపెయిన్స్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే గూగుల్, బింగ్, మైక్రోసాఫ్ట్ రకరకాల మనకు బ్రౌజర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్ లో. సో ఈ గూగుల్లో మనకి ఎలా ఈ గూగుల్లో ఏం చేస్తున్నారు, ఒకటి వెబ్సైట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. అంటే వెబ్సైట్స్ అంటే ఏంటి, ఒక ఈనాడు ఒక వెబ్సైట్ లోనికి వెళ్దాం. ఈనాడు, ఇక్కడ మనం ఈ ఈనాడు వెబ్సైట్కి వెళ్తే నేను ఒక వెబ్సైట్కి వెళ్ళాను ఈనాడుకి, నేను చూపిస్తాను. మీకు ఒక వెబ్సైట్ లో మిడిల్ లో టాప్ లో కానీ బాటమ్ లో కానీ కొన్ని యాడ్స్ వస్తుంటాయి. మీరు చూసినట్లయితే చూద్దాం, రియల్ టైం వెళ్దాం. మీ దగ్గర యాడ్ బ్లాక్ ఉన్నాయి. ఎస్, ఇక్కడ చూసారు కింద, ఇక్కడ మీకు సంథింగ్ ఒక వైజాగ్ శారీ మోడల్ అని మనకు ఒక యాడ్ వచ్చింది బాటమ్ లో. ఇక్కడ చూస్తే యాడ్స్ బై గూగుల్, చాలా క్లియర్ గా ఉంది చూడండి, యాడ్స్ బై గూగుల్. వీటిని ఏమంటామంటే డిస్ప్లే యాడ్స్ అంటాం, డిస్ప్లే అడ్వర్టైజ్మెంట్. ఈ ఇక్కడ చూడండి యాడ్ ఉంది కంప్లీట్ గా చూడండి, అడ్వర్టైజ్మెంట్. ఇవన్నీ కూడా ఇది సంథింగ్ వాళ్ళు పీపీసీ క్యాంపెయిన్స్ ఇవి కూడా, బట్ యూనిబార్స్ అని ఒక వేరే ప్రొవైడర్. అంటే మనకు ఈ పీపీసీ క్యాంపెయిన్స్ కూడా గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది, బింగ్ లో చేసుకోవచ్చు. తర్వాత కొన్ని మనకు మార్కెట్ లో ఒక 100 ప్లస్ ప్రొవైడర్స్ ఉన్నారు అనమాట. వాళ్ళతో ఎవరితో అయినా సరే మనం టైప్ అయ్యి పీపీసీ క్యాంపెయిన్స్ రన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఒక గూగుల్లోకి నాకు ఒక క్యాంపెయిన్ వచ్చింది, నేను క్లిక్ చేశాను. పీపీసీ అంటే ఏంది, పేపర్ క్లిక్. అంటే ఒక యూజర్ నేను క్లిక్ చేస్తే నా క్లిక్ కు మాత్రమే ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను యాడ్ ఇప్పుడు చూస్తే నాకు యాడ్ డిస్ప్లే అయింది, నేను క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఏమొచ్చింది, నేను ఒక వెబ్సైట్కి వెళ్ళాను, ప్రశాంతి శారీస్ అనే ఒక వెబ్సైట్కి వెళ్ళాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రశాంత్ శారీస్ వాళ్ళకి నా క్లిక్ కి ఎంతైతే ఉందో 3 రూపీస్ 5 రూపీస్ వాళ్ళకి ఛార్జ్ అవుతుంది. పేపర్ క్లిక్, పే చేయి. ఎప్పుడు ప్లే చేయాలి, మీరు క్లిక్ ను ఇన్ కేస్ మీరు క్లిక్స్ వచ్చినట్లయితే మాకు పే చేయండి అని గూగుల్ ఆఫర్ చేస్తుంది, పేపర్ క్లిక్. సో ఇవన్నీ కూడా పీపీసీ క్యాంపెయిన్స్ కిందకే వస్తాయి. పీపీసీ అంటే ఏంటంటే మనకు దాదాపుగా 10 టైప్స్ లో మనం పీపీసీ క్యాంపెయిన్స్ డిజైన్ చేసుకోవచ్చు. నెంబర్ 1 ఏంటి, వెబ్సైట్ లో. ఇక్కడ చూసారా, ఈ వెబ్సైట్ లో మనకి మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు, రకరకాల వెబ్సైట్స్ చూస్తుంటారు, అన్నిట్లో కూడా పీపీసీ క్యాంపెయిన్స్ ఉంటాయి. నేను ఒక ఆర్టికల్ చదువుతున్నాను, ఆర్టికల్ చదివితే మనకు బాటమ్ లో కానీ టాప్ లో కానీ లైక్ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా పీపీసీ క్యాంపెయిన్స్. ఇంకొకటి ఏంటంటే పీపీసీ క్యాంపెయిన్స్ వల్ల మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇప్పుడు నాకు ఒక పెద్ద టాప్ మోస్ట్ వెబ్సైట్ ఉంది అనుకోండి, ఇప్పుడు క్విక్ అనుకోండి. ఇప్పుడు నాకు పీపీసీ క్యాంపెయిన్స్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేసు ఈ క్విక్ అనేది రోజుకు చాలా మంది చూస్తుంటారు, రోజుకు చాలా మంది. అంటే దీని వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే ఒక పర్ డే మినిమం 10 crores అంటే మినిమం, అంటే 10 crores ఉండొచ్చు, 20 crores పర్ డే. సో ఇప్పుడు ఈ వెబ్సైట్ లో నాకు ఇదే వెబ్సైట్ లో కావాలి, నాకు ఈ వెబ్సైట్ లో నాకు యాడ్స్ కావాలంటే నేను ఎంత పే చేస్తాను. సో ఈ పీపీసీ క్యాంపెయిన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకు పీపీసీ క్యాంపెయిన్ సెటప్ చేసేటప్పుడు మీ యాడ్ ని ఎక్కడ విజిబుల్ చేయాలనుకుంటున్నావు, ఏ వెబ్సైట్ లో విజిబుల్ చేయాలనుకుంటున్నావు, మనకి అంత పాసిబిలిటీ ఉంటుంది ఈ యొక్క పీపీసీ క్యాంపెయిన్స్ లో. అప్పుడు నేను ఏం చేస్తాను, ఎస్ నాకు క్విక్కర్ లో యాడ్ కావాలి. సో క్విక్కర్ నేను సెలెక్ట్ చేసుకుంటే నేను ఈవెన్ మన పీపీసీ క్యాంపెయిన్ సెటప్ చూపిస్తాను. మన యాడ్స్ అనేవి కంప్లీట్ గా ఈ క్విక్కర్ లో, ఇక్కడ చూడండి ఒక నావీ బుపా వాళ్ళు ఒక యాడ్ ఇచ్చారు. ఇప్పుడు నేను క్లిక్ చేశాను అనుకోండి, పేపర్ క్లిక్, వాళ్ళకి అమౌంట్ ఛార్జ్ అయిపోతుంది, కంప్లీట్ అమౌంట్ ఛార్జ్ అయిపోతుంది. చూడండి కంప్లీట్ గా ఒక ఫామ్ ఓపెన్ అయింది, నాకు ఇంట్రెస్ట్ ఉంటే నేను లైక్ స్టార్ట్ చేసుకొని వాళ్ళతో లీడ్ అనేది వెళ్తుంది. వీటిని ఏమంటామంటే పేపర్ క్లిక్. దీన్ని ఏమంటాం మళ్ళీ డిస్ప్లే క్యాంపెయిన్స్ అంటారు దీన్ని, డిస్ప్లే క్యాంపెయిన్స్. మీరు అప్పుడప్పుడు నేను డేటా సైన్స్ అని ఒక కోర్స్ ఏదో జనరల్ గా డేటా సైన్స్ కోర్స్ నేను ఆన్లైన్ లో నేను టైప్ చేస్తున్నాను.
ఇప్పుడు మీరు చూస్తే కొన్ని యాడ్స్ వస్తుంటాయి ఇక్కడ, స్పాన్సర్డ్ చూసారు ఇక్కడ, స్పాన్సర్డ్, ఇవి కూడా పీపీసీ క్యాంపెయిన్స్. బట్ ఈ క్యాంపెయిన్ టైప్ ఏమంటామంటే సర్చ్ క్యాంపెయిన్స్ అంటాం. సర్చ్ క్యాంపెయిన్స్, సర్చ్ అంటే ఏంటి, నేను గూగుల్లో సెర్చ్ చేసేటప్పుడు నాకు యాడ్ వస్తుంది. స్పాన్సర్డ్ అంటే ఏంటి, వీళ్ళు గూగుల్ కి అమౌంట్ పే చేసి స్పాన్సర్ అంటే ఒక యాడ్ నాకు అంటే టాప్ లో నాదే రావాలి అని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ పీపీసీ క్యాంపెయిన్స్. ఒకటి డిస్ప్లే పీపీసీ క్యాంపెయిన్స్, తర్వాత సర్చ్ క్యాంపెయిన్స్. వీటిని ఏమంటామంటే సర్చ్ క్యాంపెయిన్స్ అంటే గూగుల్లో మనము ఈ క్యాంపెయిన్స్ కూడా మనం టైప్ చేసుకోవచ్చు. కానీ సర్చ్ క్యాంపెయిన్స్ అన్ని కూడా కీవర్డ్ స్ట్రాటజీస్ తోనే రన్ అవుతాయి. వెరీ 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 ఇంపార్టెంట్. సర్చ్ క్యాంపెయిన్స్ మనం సెటప్ చేయాలి అంటే కీవర్డ్స్ ఉండాలి మన దగ్గర. సో మనం డిజిటల్ మార్కెటింగ్ లో 70% ఈ యొక్క కీవర్డ్స్ మీదే రన్ అవుతుందండి. కీవర్డ్ స్ట్రాటజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కీవర్డ్ స్ట్రాటజీ లేకపోతే డిజిటల్ మార్కెటింగ్ లేదు. సింపుల్. సో మీరు ఎక్కడ ఇంటర్వ్యూ అయినా సరే మనం అందుకోసమే ఒక కీవర్డ్స్ మనం పిక్ చేసుకునేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కీవర్డ్స్ అంటే ఒక యూజర్ ఎలా టైప్ చేస్తాడు, ఆ కీవర్డ్ మనము మన యాడ్ క్యాంపెయిన్ లో మనం ఇన్సర్ట్ చేసినట్లయితే అప్పుడు మాత్రమే ఈ కీవర్డ్ బిడ్డింగ్ అంటే అప్పుడు మాత్రమే మనకి ఈ యాడ్ అనేది స్పాన్సర్ యాడ్ పీపీసీ క్యాంపెయిన్ అనేది డిస్ప్లే అవుతుంది. కీవర్డ్ స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. కీవర్డ్ స్ట్రాటజీ ఎలా చేయాలి అంటే మనకు మార్కెట్ లో అంటే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న టూల్స్ చేయొచ్చు. తర్వాత కొన్ని ఫ్రీ టూల్స్ ఉన్నాయి అనమాట. అంటే ACMS అని, తర్వాత నెయిల్ ప్యాటిల్ కీవర్డ్ ప్లానర్ అని. సో ఇవన్నీ కూడా బెస్ట్ టూల్స్. నేను మీకు చెప్తాను అంటే కీవర్డ్ స్ట్రాటజీస్ లో ఏ విధంగా కీవర్డ్ పిక్ చేసుకోవాలి, బెస్ట్ కీవర్డ్స్ ఏంటి, హెల్తీ కీవర్డ్స్ ఏంటి, ఇన్ కేస్ ఈ కీవర్డ్ మనం పిక్ చేసుకుంటే ఎటువంటి రిజల్ట్స్ రావచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఇవన్నీ టెక్నికల్ గా ఇన్ డెప్త్ టెక్నికల్ అనమాట. ఇవన్నీ కమింగ్ సెషన్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఈ పీపీసీ క్యాంపెయిన్స్ దీని ఏమంటాము, సర్చ్ క్యాంపెయిన్స్ అంటాం. సర్చ్ క్యాంపెయిన్స్ ఏంటంటే ఒక గూగుల్లో నేను సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు క్యాంపెయిన్స్ వస్తున్నాయి. చూడండి, డేటా సైన్స్ కోర్స్ అని కొడుతున్నప్పుడు నాకు ఏమొచ్చింది క్లియర్ గా చూడండి, స్పాన్సర్ వచ్చింది. ఇప్పుడు నేను క్లిక్ చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఛార్జ్ అవుతుంది వాళ్ళకి సమ్ 3 రూపీస్ 4 రూపీస్ 5 రూపీస్ ఛార్జ్ అవుతుంది. ఇప్పుడు నేను నా కోర్స్ కావాల్సింది నేను ఏదైతే ఉందో నా లీడ్ నా ఇన్ఫర్మేషన్ నేను ఒక యూజర్ గా చూసుకుంటాను. సో అందుకోసం ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఏంటంటే మీరే ఓపెన్ చేస్తున్నారు బాగానే ఉంది, వాళ్ళకి అమౌంట్ ఛార్జ్ అవుతుంది కదా, మరి వేస్ట్ కదా అనేట్టుగా. సో అందుకోసమే మనకు ఈ క్యాంపెయిన్ సెటప్ చేస్తున్నప్పుడు ఒక ఐపీ అడ్రస్ కి మాక్సిమం ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇంకొకసారి సెర్చ్ చేశా మళ్ళీ ఛార్జ్ అవుతుంది, నేను ఇంకొకసారి సెర్చ్ చేశా ఇప్పుడు 3 టైమ్స్ సెర్చ్ చేశా 3 టైమ్స్ ఛార్జ్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్త్ టైము ఈ ఐపీ అడ్రస్ కి ఫోర్త్ టైము నాకు అవసరం లేదు. మనకు కొన్ని లైక్ అంటే అందులో కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కొన్ని సెట్టింగ్స్ మనము ఏం చేస్తాము, నేను పదే సెర్చ్ చేస్తుండే మాక్సిమం అంటే ఒక 7 టైమ్స్ ఛార్జ్ అవుతుంది, తర్వాత ఛార్జ్ అవ్వదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను ఎవరో ఈ క్లయింట్ కి కంప్లీట్ స్పామ్ చేస్తున్నాడు, అంటే అమౌంట్ వేస్ట్ అవ్వాలనో ఇంకొక ఉద్దేశంతో నేను పదే క్లిక్ చేస్తున్నాను అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఐపీ అడ్రస్ అంటే లైక్ మనము అక్కడ ఐపీ బ్లాకింగ్ అని కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనమాట. సో అవి సెటప్ చేసుకున్నా సరే మనకు తర్వాత క్లిక్ చేయంగా ఏమవుతుంది, అది మామూలుగా లీగ్ లాగే అవుతుంది తప్ప క్లిక్స్ వస్తాయి, బట్ ఛార్జ్ అనేది తీసుకోరు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఇతను యాడ్ రన్ చేస్తున్నాడు, నేను ఉదయం నుంచి సాయంత్రం కూర్చొని ఇప్పుడు నాకు మేబీ ఇతను నాకు ఒక యాంటీ అనుకోండి, నా ఎనిమి అనుకోండి, నేను ఉదయం నుంచి సాయంత్రం గురించి క్లిక్ చేస్తూ ఉన్నాను అనుకోండి, కొంతవరకే ఛార్జ్ అవుతుంది, తర్వాత ఛార్జ్ అవ్వదు. ఎందుకంటే నేను తనని కంప్లీట్ స్పామ్ అవుతుంది. ఇప్పుడు నేను స్పామ్ చేస్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, నా ఐపీ అడ్రస్ ని వీళ్ళు ఎవరో కంప్లీట్ స్పామ్ చేస్తున్నారని గూగుల్ ఆటోమేటిక్ గా మనది బ్లాక్ లిస్ట్ అంటే లైక్ ఒక 1 అవర్ 2 అవర్స్ బ్లాక్ లిస్ట్, అంటే తర్వాత మనకి యాడ్స్ కూడా కనపడవు అనమాట కొద్దిసేపు. ఇప్పుడు నేను పదే యాడ్ క్లిక్ చేస్తున్నాను అనుకోండి, వీడు ఎవరో స్పామ్ చేస్తున్నాడు, వీరికి ఇతను కరెక్ట్ యూజర్ కాదు. సో అందుకోసం మనకు క్వాలిటీ లిస్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత మీరు కొన్ని VATSMS కొన్ని వెబ్సైట్స్ చూస్తుంటారు కదా, అందులో మీకు కొన్ని యాడ్స్ వస్తుంటాయి మిడిల్ లో, లైక్ ఒక వీడియో యాడ్ కానీ, అవి కూడా పీపీసీ క్యాంపెయిన్సే. తర్వాత మీరు యూట్యూబ్కి వెళ్తారా, యూట్యూబ్కి వెళ్ళినప్పుడు స్కిప్పబుల్ యాడ్స్ వస్తాయి కదా, అవి పీపీసీ క్యాంపెయిన్సే. కంప్లీట్ గూగుల్లో మనం ఏదైతే లైక్ అంటే ఈ అంటే పీపీసీ క్యాంపెయిన్స్ లో చాలా రకాల టైప్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాం. తర్వాత కొన్ని మొబైల్స్ లో మనం చూసినట్లయితే వస్తుంటాయి యాడ్స్, VATSMS కానీ రకరకాల. ఇప్పుడు ఏంటంటే ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో మీకు యాడ్స్ వస్తుంటాయి, బట్ అవేంటి గూగుల్లో చేసేవి పీపీసీ క్యాంపెయిన్స్ కిందకి వస్తాయి. మళ్ళీ SMM క్యాంపెయిన్స్ ఉంటాయి, అవేంటంటే ఓన్లీ మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లేకపోతే లింక్డ్ఇన్, ఆ క్యాంపెయిన్ స్ట్రాటజీ వేరు, ఆ స్ట్రాటజీ వేరు అనమాట. అదేంటి, ఆ యాడ్ సెంటర్ లోకి వెళ్ళి క్యాంపెయిన్ సెట్ చేసుకుంటాము, బట్ గూగుల్లో మనం టైప్ ఈ పీపీసీ క్యాంపెయిన్స్ అన్ని కూడా మనం ఎక్కడ సెట్ చేస్తామంటే
గూగుల్ యాడ్ మేనేజర్ అని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ గూగుల్లో మనము పీపీసీ క్యాంపెయిన్స్ అనేది చేస్తాం. అండ్ ఇక్కడ ఏంటి పేపర్ క్లిక్, మనకు క్లిక్స్ వస్తేనే మనకి ఛార్జ్ అవుతుంది, లేదంటే ఛార్జ్ అవ్వదు. ఓకే. ఐ హావ్ ఎ డౌట్ హియర్ సుభాష్. Yes. ఇప్పుడు మనకి పేపర్ క్లిక్ అన్నప్పుడు అమౌంట్ మనకి వస్తుందా? ఆర్ ఎల్స్ వి నీడ్ టు పే ఫర్ గూగుల్? We need to pay for Google. ఓకే. మీరు చెప్పే కాన్సెప్ట్ యాడ్ సెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. యాడ్ సెన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది అనుకోండి. ఇప్పుడు నాకు ఒక వెబ్సైట్ ఉంది. మీరు చెప్పే అడిగే కాన్సెప్ట్, ఇప్పుడు నాకు వెబ్సైట్ ఉంది. నా వెబ్సైట్ లో నాకు డైలీ ఒక 1 lakh ట్రాఫిక్ వస్తుందండి. 1 lakh వస్తుంది అనుకోండి. ఇప్పుడు నేను ఒక బ్లాగర్ని, నేను ఒక హెల్త్ టిప్స్ ఒక వెబ్సైట్ పెట్టుకున్నాను. నాకు 1 lakh ట్రాఫిక్ వస్తున్నప్పుడు నేను ఏం చేస్తానంటే, గూగుల్ యాడ్ సెన్స్ అని మనకు దీన్ని బ్లాగింగ్ అంటారు. సో ప్రజెంట్ బ్లాగింగ్ లో కూడా కొంతమంది మంచి మంచి అమౌంట్ లైక్ ఏం చేస్తున్నారు. ప్రజెంట్ బ్లాగర్స్ మంచి బ్లాగర్స్ ఉన్నారు మన మార్కెట్. వాళ్ళంటే దాదాపుగా 5 years నుంచి ఇంకా వాళ్ళు ఏం చేయరన్నమాట, ఓన్లీ వెబ్సైట్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నేను మీకు ఇది ఓపెన్ చేశా కదా, ఇది నాకు తెలిసిన వెబ్సైట్ అనమాట. అంటే సో ఇతను జనరల్ ఇతను యుఎస్ఏ లో ఉంటారు. కంప్లీట్ గా ఈ వెబ్సైట్ 10 years నుంచి మెయింటైన్ చేస్తున్నాడు. దీనికి గూగుల్ నుంచి పర్ మంత్ 25 lakhs చెక్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఓనర్ ఏదైతే ఉన్నారో, అంటే ఈ వెబ్సైట్ నేను వర్క్ చేశాను అనమాట. నేను ఈ వెబ్సైట్ ఓనర్ కి పర్ మంత్ 25 lakhs, మినిమం 25 lakhs చెక్ వస్తుంది మినిమం. ఎందుకోసం అంటే ఈ వెబ్సైట్ ట్రాఫిక్ ఎలా ఉంటుందంటే, మేబీ నేను చూపిస్తాను మీకు. నా దగ్గర ఈవెన్ ఈ వెబ్సైట్ అంటే లైవ్ అనలిటిక్స్ ఉన్నాయన్నమాట. అంటే నేను జనరల్ గా మెయింటైన్ చేస్తుంటాను ట్రాఫిక్ అన్ని కూడా. ఈ వెబ్సైట్ లో నేను ఎప్పుడు లాగిన్ అయినా సరే మినిమం 10,000 మెంబర్స్ ఉంటారు. నేను నైట్ 2కి లాగిన్ అవుతా. ఒక్కోసారి చూస్తాను అంటే ఉన్నారా యూజర్స్ 2కి లాగిన్ అయినా, 1కి లాగిన్ అయినా, లేకపోతే ఇప్పుడు లాగిన్ అయినా సరే మనకి మినిమం 10,000 యూజర్స్ ఉంటారు. వీళ్ళకి ఇలా ఇన్కమ్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఒక ఆర్టికల్ చదువుతున్నప్పుడు చూసారా, యాడ్ వచ్చింది, యాడ్స్ బై గూగుల్. ఈ యాడ్ వచ్చి యాడ్స్ బై గూగుల్. ఇలా యాడ్ ఇంప్రెషన్స్ దాదాపుగా 10 crores ఇంప్రెషన్స్ వస్తున్నాయి. జస్ట్ యాడ్ ఇంప్రెషన్స్. ఆయన చెక్ ఓన్లీ గూగుల్ నుంచి చెక్ 20 to 25 lakhs దాకా వస్తుంది. ఓకే. అంటే ఇంప్రెషన్స్ కూడా అమౌంట్ ఉంటుంది కదా మనకి? yes, 1000 ఇంప్రెషన్స్ కూడా అమౌంట్ ఉంటుంది. యాడ్ క్లిక్ చేయగినా సరే 1000 ఇంప్రెషన్స్ కూడా అంటే నేను 1000 సార్లు ఒక యాడ్ చూపిస్తున్నాను, బట్ క్లిక్ చేయట్లేదు అంటే అది మేబీ యాడ్ లో మిస్టేక్ ఉండొచ్చు కదా. అంటే మేబీ క్వాలిటీ కంటెంట్ ఉండకపోవచ్చు, లేకపోతే మనం డిజైన్ చేసిన ఇమేజ్ అర్థం అవ్వకపోవచ్చు, యూజర్స్ కి కన్ఫ్యూజన్ ఉన్న. అదే అందుకోసమే డిజిటల్ మార్కెటింగ్ లో కంటెంట్ కూడా చాలా కింగ్, అంటే లైక్ కింగ్ రోల్ ప్లే చేస్తున్నారు. కంటెంట్ కూడా, కంటెంట్ బాగా క్లియర్ గా ఉండాలి. ఈ తర్వాత మనం ఇచ్చే ఇమేజ్ చాలా క్లియర్ గా ఉండాలి, అంటే హై క్వాలిటీ ఇమేజ్ ఉండాలి. అలా ఉంటే అట్రాక్ట్ అవుతారు యూజర్. అంటే మనకే ఎస్ క్లిక్ చేయాలరా, ఇప్పుడు ఉంది ఒక వీడియో వస్తుంది, సంథింగ్ చాలా అట్రాక్టివ్ ఉంటే మనం క్లిక్ చేస్తాం, లేదా క్లిక్ చేయం కదా. ఇవన్నీ కూడా డిజిటల్ మార్కెటింగ్ లో మనము లైక్ నేర్చుకోవాలన్నమాట. అంటే మోడల్స్ లాగా మనం ప్లాన్ చేస్తాం. ఇప్పుడు చూస్తే కంప్లీట్ మీకు యాడ్స్ వస్తాయి అనమాట. ఎక్కడ చూసినా ఇది కూడా యాడ్, అడ్వర్టైజ్మెంట్, స్కిపబుల్ యాడ్స్, స్కిప్ యాడ్ చేస్తాను అనుకో, యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇవన్నీ కూడా రకరకాల యాడ్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఇలా చాలా వెబ్సైట్స్ స్టార్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక అవేర్నెస్ లేదనమాట. వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 10 years బ్యాక్ స్టార్ట్ చేసి ఇప్పుడు మార్కెట్ లో స్టేబుల్ అయిపోయారు. ఇప్పుడు మార్కెట్ లో బాగా స్టేబుల్ అయిపోయారు. వీళ్ళకి జస్ట్ వీళ్ళు రివ్యూస్ రాస్తారు. జస్ట్ ఇలా మళ్ళీ కంటెంట్ ఒక వీళ్ళ అంటే ఇప్పుడు 25 lakhs వస్తుంది కదా, వీళ్ళకి ఎంతమంది ఎంప్లాయీస్ ఉండొచ్చు మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు? 50 మెంబర్స్ మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళ ఎంప్లాయీస్ 8 members ఉన్నారు. కంప్లీట్ ఓన్లీ 8 members. ఈ కంప్లీట్ వెబ్సైట్ ని మెయింటైన్ చేసేది 8 members. ఇక్కడ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లోనే వాళ్ళు లైక్ ప్లాన్ అని ఉన్నారు. ఇక్కడ ఈవెన్ మీకు ఆఫీస్ అడ్రస్ కూడా ఉంటుంది. జస్ట్ 8 members ఈ వెబ్సైట్ మొత్తం మెయింటైన్ చేస్తారు. మీరు అవును, వాళ్ళకి తర్వాత మళ్ళీ యూట్యూబ్ వచ్చారు. కంప్లీట్ అంటే కంప్లీట్ అలా ప్లాన్ చేసుకున్నారు అన్నమాట. కంప్లీట్ బ్లాగింగ్ చేసుకొని ఇలా డిఫరెంట్ ఆర్టికల్స్ రాసుకొని ఇక్కడ గూగుల్ మనకి పే చేస్తుంది. దీన్ని గూగుల్ యాడ్సెన్స్ అంటాం. యాడ్స్ వస్తాయి కదా, ఈ యాడ్స్ ని బట్టి ఎన్ని ఇంప్రెషన్స్ కి అని మనకి ఇన్కేస్ మనం క్లిక్ చేస్తాం కదా. ఇప్పుడు నేను క్లిక్ చేసిన యాడ్ క్లిక్ చేస్తే ఇందులో ఇప్పుడు నాకు 7 rupees పడింది అనుకోండి. 7 rupees లో 1 rupee గూగుల్ తీసుకుంటుంది. వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జ్ 6 rupees మనకి ఇస్తుంది. అంటే మాకు ఇస్తుంది. ఈ వెబ్సైట్ ఓనర్ కదా, వెబ్సైట్ ఓనర్ ఇస్తుంది. దీన్ని గూగుల్ యాడ్సెన్స్ అంటాం. ఓకే. సో మనకి మెయిన్ గూగుల్లో అంటే పీపీసీ క్యాంపెయిన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనము ఎక్కడ కావాలో అక్కడ వస్తాయండి. నాకు ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉంది, నాకు టాప్ లో హెడర్ కావాలనుకోండి, హెడర్ కావాలని వస్తుంది. మీరు చూస్తే యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు యూట్యూబ్ లో ఒక్కోసారి యాడ్స్ వస్తాయి. ఇక్కడ టాప్ లో స్టార్టింగ్ లోనే నాకు అలా యాడ్ కావాలని వస్తుంది. నేను బిడ్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు జనరల్ గా నాకు మేబీ యాడ్ బ్లాక్ లో ఉంది అనుకుంటా, చూద్దాం. మీకు చూస్తే టాప్ లో ఒక బ్యానర్ యాడ్ వస్తుంది, పెద్దది ఒక్కోసారి వస్తుంటుంది, పెద్ద బ్రాండ్స్ వస్తుంటాయి. ఓకే.
దానికి నేను ఏం చేయాలంటే సో బిడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. నేను నేను పర్ డే నేను లైక్ 20,000 ఇస్తాను, నాకు అక్కడ బ్యానర్ యాడ్ కావాలని మనం బిడ్డింగ్ చేసుకోవచ్చు అన్నమాట. మనకు మెయిన్ అడ్వాంటేజ్ అంటే మనం ఎక్కడ ఏ ప్లేస్ లో కావాలన్నా సరే మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీకు చూస్తే ఇక్కడ బ్యానర్ యాడ్స్ వస్తుంటాయి. ఇంకా కంప్లీట్ గా మీకు ఇవన్నీ కూడా ఈ గూగుల్లోనే మనం సెటప్ చేసుకోవాలన్నమాట. గూగుల్ యాడ్ క్యాంపెయిన్ సెటప్ చేస్తున్నప్పుడు మనం ఇవన్నీ కూడా ప్లాన్ చేస్తాం. ఈ టూల్లో నేను చూపిస్తాను మీకు. గూగుల్ యాడ్సెన్స్ సెటప్ కూడా మీకు చూపిస్తాను. అంటే మేబీ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్లాన్ చేసుకోవచ్చు. అంటే చూడండి, ఎర్న్ మనీ ఫ్రమ్ యువర్ వెబ్సైట్ అని. సో వెబ్సైట్స్ నుంచి ఎర్న్ మనీ చేసుకోవచ్చు. ఇంకా డౌట్స్? అంటే యాక్చువల్గా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం 1 by 1. తర్వాత ఇంకా అంటే ఏం డౌట్స్ చైతన్య గారు, కృష్ణ? సో మనము అంటే ఈ వెబ్సైట్ ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ అని అంటే ఎలా చేస్తాము? ఎస్. సో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏంటంటే సో ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ మనకి ఈమెయిల్ మార్కెటింగ్ కావాల్సింది ఏంటంటే ఒక టూల్ కావాలి. టూల్ ఎందుకోసం అంటే ఇప్పుడు జనరల్ గా ఈమెయిల్ మార్కెటింగ్ లో మన జీమెయిల్ నుంచి కూడా ఈమెయిల్స్ పంపిస్తాం. కానీ ఏంటి అంటే మనము ఒక జీమెయిల్ నుంచి ఒక అకౌంట్ నుంచి నేను పర్ డే ఒక 1000 ఈమెయిల్స్ పంపిస్తే ఏమవుతుందంటే స్పామ్లోకి వెళ్తాయి. ఆటోమేటిక్ స్పామ్ వెళ్తుంది. అంటే వీళ్ళు ఏదో స్పామ్ చేస్తున్నారు. సో అందుకోసమే ప్రజెంట్ ఈమెయిల్ మార్కెటింగ్ లో అంటే లైక్ అంటే మనం చూస్తే కన్వర్షన్ కూడా కొద్దిగా తక్కువే ఉంటుంది. ఎందుకు తక్కువ ఉంటుంది నేను చెప్తాను మీకు. ఫస్ట్ నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఈమెయిల్ మార్కెటింగ్ చేసుకోవడానికి ఫస్ట్ నాకు ఒక అకౌంట్ ఒక ఎనీ అకౌంట్ కావాలి. నాకు ఒక మెయిల్ ఐడి కావాలనుకోండి. ఇప్పుడు నేను ఏబీసీ అనే కంపెనీలో నాకు ఏబీసీ కంపెనీతో నేను ఒక ఈమెయిల్ మార్కెటింగ్ అకౌంట్ సెటప్ చేయాలి. మనకి ఎక్కడ అకౌంట్ సెటప్ చేయాలంటే మెయిల్షిప్, రకరకాల టూల్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మన మెయిల్షిప్ అనేది ఒక మంచి ప్రొవైడర్ అనమాట. ఎందుకు నేను టూల్లో టైప్ అవ్వాలి అంటే చూడండి, చూపిస్తాను. ఇది మంచి టూల్. అంటే తక్కువ కాస్ట్ కి మనకి కంప్లీట్ గా ఈమెయిల్ మార్కెటింగ్ కి బెస్ట్ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇందులో ఇప్పుడు నేను రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ ఏంటి, ఇప్పుడు నా దగ్గర ఒక 1 lakh ఈమెయిల్స్ ఉన్నాయండి. నా దగ్గర ఒక 1 lakh ఈమెయిల్స్, ఒక మంచి ప్రొఫెషనల్ ఈమెయిల్స్ అంటే కార్పొరేట్ లో వర్క్ చేసే ఐటీ ఎంప్లాయీస్ ఈమెయిల్స్ ఉన్నాయనుకోండి. ఆ ఈమెయిల్స్ ని నేనేం చేస్తాను, ఈ 1 lakh ఈమెయిల్స్ ని ఒకేసారి బల్క్ గా ఈ టూల్లో అప్లోడ్ చేస్తాను. బల్క్ గా అంటే ఇప్పుడు ఈమెయిల్ మార్కెటింగ్ కోసం అని ఒక ఎంప్లాయీని నేను పెట్టి మార్నింగ్ నుంచి ఒక్కొక్కటి మాన్యువల్ గా పంపించడం కరెక్ట్ కాదు. లేకపోతే 2 అడ్రస్ లో 1 lakh ఈమెయిల్ ఐడీస్ యాడ్ చేసి పంపించడం కరెక్ట్ కాదు. ఏం చేస్తుంది జీమెయిల్ కంప్లీట్ బ్లాక్ లిస్ట్ మూవ్ చేస్తుంది. సో అందుకోసం ఏం చేస్తాయి మార్కెట్ లోకి ఈ ఈమెయిల్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, మార్కెటింగ్ చేస్తాం. ఏం చేస్తాం, మన ప్రోడక్ట్ ఇప్పుడు నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని ఏం చేస్తాము నీట్ గా ఇప్పుడు మనం చూస్తే ఈమెయిల్ మార్కెటింగ్ లో కొన్ని మీకు చూపిస్తాను. బేసిక్ గా చూస్తాం ఈమెయిల్ లోనే మనకు కొన్ని మెయిల్స్ వస్తుంటాయి, స్పాన్సర్డ్ మెయిల్స్ వస్తుంటాయి పైన టాప్ లో. ఇక్కడ చూడండి ఒక మెయిల్ వచ్చింది నాకు, సంథింగ్ ఏదో ఒక వెబినార్ ఉంది అని ఒక మెయిల్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఈమెయిల్ మార్కెటింగ్ లోనే ఫస్ట్ నాకు సంబంధించిన నా మార్కెటింగ్, నేను ఏదైతే మార్కెటింగ్ చేద్దాం అనుకుంటున్నానో, ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఒక హాస్పిటల్ ప్రమోట్ చేయాలనుకుంటున్నాను. ఒక హాస్పిటల్లో మేబీ నెక్స్ట్ మంత్ మాకు ఇలా ఆఫర్స్ ఉన్నాయి, ల్యాబ్ టెస్ట్లు మీకు ఒక 50% ఆఫ్ అని ఒక మంచి ఇమేజ్ మనం ప్రిపేర్ చేసుకొని ఆ ఇమేజ్ మనం ఈమెయిల్ మార్కెటింగ్ లో సెండ్ చేయాలి. ఎవరికి సెండ్ చేయాలి, రైట్ ఆడియన్స్ కి సెండ్ చేయాలి. రైట్ ఆడియన్స్ కి అంటే ఇప్పుడు నా దగ్గర ఈమెయిల్ అడ్రస్ ఉంది కదా అని అందరికీ సెండ్ చేశాను అనుకోండి, మేబీ ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు. అంటే రైట్ ఆడియన్స్ ఏంటంటే ఇప్పుడు నేను ఒక ల్యాబ్ రిపోర్ట్ గురించి, ఒక ల్యాబ్ ఆఫర్ గురించి నేను పంపించాలనుకుంటే హాస్పిటల్లో మేబీ మనము డేటాబేస్ లో మెయిల్ మనము ఇస్తుంటాం అప్పుడప్పుడు, మేబీ డేటాబేస్ లో కానీ లేకపోతే కొన్ని యాప్స్ లో ఇస్తుంటాం. ఆ రైట్ ఆడియన్స్ కి మనము ఏం చేస్తాము, ఈమెయిల్ చేస్తాం. అది బాగానే ఉంది. కానీ రైట్ ఆడియన్స్ కి ఎందుకోసము అంటే వాళ్ళు మాత్రమే మనము మేబీ మనకి కన్వర్షన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అందరూ ఓపెన్ అంటే అందరూ లైక్ జనరల్ గా ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు వస్తున్న ఈమెయిల్స్ లో మనం డైలీ లైఫ్ లో అన్ని ఓపెన్ చేయము, కొన్ని మాత్రమే ఓపెన్ చేస్తాం. చాలా ఇప్పుడు చూడండి, అందుకోసమే ప్రమోషన్స్ అని ఒక మనకి గూగుల్ అంటే ఇంతకుముందే ఏంటంటే ప్రైమరీ ఇవన్నీ కాకుండా ఒక 5 years బ్యాక్ అన్ని ఒకే దాంట్లో వచ్చేవి, ఇప్పుడు డివైడ్ చేశారు ప్రమోషన్స్, సోషల్. ఇలా ప్రమోషన్స్ లో ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళు జనరల్ గా మేబీ ఏదైనా ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఇలా ఈమెయిల్స్ వస్తుంటాయి. ఈ మెయిల్షిప్ లో మనకు బల్క్ గా ఒకేసారి
మనం 1 lakh ఈవెన్ మనకు ప్లాన్స్ ఉంటాయి అనమాట. పర్ మంత్ 1 lakh సెండ్ చేయాలా, 10 lakhs సెండ్ చేయాలా, 5 lakhs సెండ్ చేసుకోవాలా అని వాళ్ళకి ఒకేసారి ఈమెయిల్స్ మనము సెండ్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే స్పామ్ అనేది వెళ్ళడానికి చాలా తక్కువ ఉంటుంది. అంటే ఈ యొక్క టూల్స్ ని యూజ్ చేస్తే స్పామ్ అంటే స్పామ్ కి వెళ్ళడానికి చాలా తక్కువ ఉంటుంది. అంటే కొన్ని ఇంకేస్ ఇంకొకటి మనము ఈ ఈమెయిల్ లో అన్ని ఫ్రీ 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 అని రాసామనుకోండి కంటెంట్ లో, అప్పుడు స్పామ్ కి వెళ్తుంది. అంటే ఇప్పుడున్న ఏఐలు ఎలా పనిచేస్తాయి అంటే గూగుల్ ఏఐలు మీ ఈ కంటెంట్ లో మీరు ఏమన్నా ఫ్రీ కానీ లేకపోతే ఇప్పుడు కొద్దిగా ఆల్కాలిక్ కంటెంట్ కానీ కొంతమంది ఏం చేస్తారంటే అన్ని ఫ్రీ ఫ్రీ టుడే ఆఫర్ అవి కొద్దిగా హైక్ చేసామనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఏదో స్పామ్ చేస్తున్నారని మనం రాసే ఈ హెడ్లైన్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉండాలి ఈమెయిల్ మార్కెటింగ్. అప్పుడు మాత్రమే మన యాడ్ అనేది అందరికి డెలివర్ అవుతుంది, లేదంటే స్పామ్ లెక్క వచ్చేస్తుంది, అందరికి స్పామ్కి వెళ్తుంది, లేదంటే ఇలా స్పామ్కి వస్తుంది. చూడండి సంథింగ్ నాకు ఆటోమేటిక్ స్పామ్ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కంప్లీట్ వీళ్ళు రాసే ఈ ఈమెయిల్ లో కంటెంట్ కూడా లైక్ అంటే యూజర్ ని ఏదో లైక్ అంటే ఎలా ఉంటుందంటే యూజర్ మరీ నువ్వు అంటే ఫ్రీ ఫ్రీ అంటే ఏం చేస్తారు, యూజర్ ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతారు కదా. సో మేబీ స్పామ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఉద్దేశంతో సో మనం రాసే ఈ హెడ్లైన్ కూడా చాలా ఎఫెక్టివ్ ఉండాలి ఈమెయిల్ మార్కెటింగ్ లో, లేదంటే స్పామ్ వెళ్తుంది. తర్వాత మనం రాసే ఈ కంటెంట్ చూడండి చాలా నీట్ గా ఉండాలి. అంటే మనం రాసే టెంప్లెట్ కూడా HTML టెంప్లెట్స్ డిజైన్ చేస్తారు, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇక్కడ యాక్షన్ బటన్ పెట్టారు, అంటే లర్న్ మోర్ అని, లేకపోతే ప్లాన్ చేసుకోవాలంటే ఇక్కడ కంప్లీట్ గా ఈ విధమైన టెంప్లెట్స్ మనం మెయింటైన్ చేసుకోవాలి. మెయిల్ చిప్ అంటే మనకు మెయిల్ చిప్ అనే కాదు, మనకు మార్కెట్ లో ఒక 10 to 15 టూల్స్ ఉన్నాయి ప్రైజెస్ ని బట్టి. అంటే మేబీ మనకు పర్ మంత్ 5,000 నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక 5,000 పే చేసుకొని ఈమెయిల్ మార్కెటింగ్ లో సెటప్ చేసుకోవాలి మన అకౌంట్స్ ను. సో ఇంటిగ్రేట్ చేసుకొని ఈ అకౌంట్ నుంచి మనం సెండ్ చేస్తాం మెయిల్. మనం మెయిల్ సెండ్ చేయాలంటే మన దగ్గర ఎఫెక్టివ్ మెయిల్ డేటాబేస్ కావాలి. డేటాబేస్ ఉంటేనే మనం ఈమెయిల్ మార్కెటింగ్ చేయడానికి ఉంటుంది. కానీ ప్రజెంట్ సజెస్ట్ చేస్తుంది ఏంటి అంటే మీరు ఈమెయిల్ మార్కెటింగ్ లో పెట్టే అమౌంట్ గూగుల్లో పీటీసీలో పెట్టుకుంటే లీడ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది అని ప్రజెంట్ మార్కెటింగ్ అంటే ప్రజెంట్ అంటే ఎక్స్పర్ట్స్ చెప్తున్న విషయం ఏంటంటే ఇది ఈమెయిల్ మార్కెటింగ్ లో లీడ్స్ అనేవి 0.1 మనము 1 lakh మెంబర్స్ కి మెయిల్స్ సెండ్ చేస్తే 1 lakh మెంబర్స్ కి మెయిల్ సెండ్ చేస్తే ఒక 10 మెంబర్స్ లీడ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది ఈ ఈమెయిల్ మార్కెటింగ్ లో. చాలా మంది ఈమెయిల్ మార్కెటింగ్ అని బయట అమౌంట్ తీసుకుంటారు అన్నమాట ప్రొవైడర్స్, అంటే ఈ కంపెనీస్ కూడా 1 lakh సెండ్ చేస్తే ఇది వాస్తవం అండి. ఈ మీరు ఎక్కడ సెర్చ్ చేసినా సరే 0.1 చాలా తక్కువ లీడ్స్. మార్కెటింగ్ ఉంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంది, కానీ మనం ఈ 1 lakh to 10 లీడ్స్ అని చెప్తున్నా కదా, ఇది ఎలా డిపెండ్ అవుతుంది అంటే మనం చూస్ చేసుకున్న డేటాబేస్ అనమాట. డేటాబేస్ కరెక్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ల్యాబ్ టెస్ట్లు ల్యాబ్ ఆఫర్స్ అని పంపిస్తూ మేబీ నేను యంగ్స్టర్స్ పంపించాను అనుకోండి, 18 to 25 years వాళ్ళకి పంపించాను, అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు. మేబీ ల్యాబ్ టెస్ట్ ఎవరుకుంటుంది, మేబీ ఈ షుగర్ కానీ డిఫరెంట్ లైక్ ఎగ్జిస్టింగ్ ఏదైనా ఇల్నెస్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. సో అందుకోసమే ఈమెయిల్ మార్కెటింగ్ లో డేటాబేస్ చాలా ఇంపార్టెంట్. లేదంటే లీడ్ అనేది మనకు రావడానికి ఛాన్స్ ఉంటుంది, అంటే వేస్ట్ అయిపోతుంది. మనం 50,000 1 lakh పెట్టుకుంటాం కదా, అదే 1 lakh కావాలనుకుంటే పీపీసీలో పెట్టుకుంటే మీకు వితిన్ 1 hour లోనే లీడ్స్ వస్తాయి. మీకు పీపీసీ ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉందంటే మీరు చూస్తే చాలా కంపెనీస్ ఒక 10,000 రూపీస్ అమౌంట్ పెట్టేసుకుంటాయి, 10K పెట్టేస్తుంది. 10K పెట్టేస్తే ఆ రోజు ఈవినింగ్ లీడ్స్ వస్తాయి. ఆ ఈవినింగ్ మీరు క్లోజ్ చేసేసుకుంటే మీ లీడ్ మీకు ఎక్కడికి వెళ్ళదు, లాక్ అయిపోతుంది. ప్రజెంట్ మార్కెట్ అయితే ప్రజెంట్ అన్ని కంపెనీస్ కూడా చిన్న స్టార్ట్అప్స్ కూడా రన్ చేస్తున్నాయండి పీపీసీ, ఎందుకంటే ఎఫెక్టివ్ గా ఉంది, అంటే రిజల్ట్స్ వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ అయితే మీరు నమ్ముతారు నమ్మరో, రియల్ ఎస్టేట్ కంప్లీట్ గా పీపీసీనే లైక్ ఆధారపడింది. కంప్లీట్ రియల్ ఎస్టేట్ అంతా పీపీసీనే. మీరు అప్పుడులాగా బయటకి వెళ్తే బ్రోచర్స్ పట్టుకొని లేకపోతే ఈ పాంప్లెట్స్ పట్టుకొని లైక్ లేదు, ఇప్పుడు లేదనమాట. కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్. అన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీస్ తో టైప్ అవుతున్నారు. కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ మీరు చూస్తే మీకు ఆ యాడ్స్ వస్తుంటాయి కదా, అవి కంప్లీట్ రియల్ ఎస్టేట్ గురించి కానీ రకరకాలు అనమాట. అంటే వాళ్ళ మార్కెటింగ్ అంతా పీపీసీ చేంజ్ అయిపోయారు. ట్రెడిషనల్ లో చాలా తక్కువ. ట్రెడిషనల్ ఎలా వెళ్తున్నారంటే 10K ఇప్పుడు లీడ్ పెడుతున్నారు, సాయంత్రానికి వాళ్ళకు ఒక 10 లీడ్స్ వస్తాయి అనుకోండి. ఆ 10 లీడ్స్ లో వాళ్ళు కాల్ చేసుకొని ఫాలోఅప్ చేసుకొని అవి క్లోజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ మీకు ఒక లీడ్ కావాలనుకోండి, ఇన్ కేసు మీకు కంపెనీ ఉంది, సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, మీకు లీడ్ కావాలంటే ఫస్ట్ మీరు ఈ పీపీసీకి వెళ్ళిపోతే మీకు ఇమీడియట్ లీడ్స్ వస్తాయి, చాలా ఇమీడియట్ లీడ్స్ వస్తాయి. మీరు అంటే మనకి లీడ్స్ రావాలంటే మనం చెప్తున్నాం కదా, మంచి ఇమేజ్ ఉండాలి, మంచి కంటెంట్ ఉండాలి, మంచి మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది కన్ఫ్యూజన్ లేకుండా ఇమేజ్ మీదనో కంటెంట్ రూపంలో చాలా క్లారిటీగా చెప్తే మీకు లీడ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఈమెయిల్ మార్కెటింగ్ డెడ్ అంటే అలా కాదు, ఉంది. మీరు ఈమెయిల్ మార్కెటింగ్ మీరు చూస్ చేసుకున్న ప్రోడక్ట్ బట్టి ఉంటుంది. అంటే మీరు ఒక కంపెనీ వర్క్ చేస్తున్నారు, మీ కంపెనీ ఏ బేస్ మీద, అంటే మీది ఒక ఇన్స్టిట్యూటా, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీనా, లేకపోతే మీది ఒక ఏమైనా ప్రోడక్ట్సా,
లేకపోతే ఈ కామర్స్ వెబ్సైటా, దాన్ని బట్టి. ఇంకొకటి ఏంటంటే మీరు నమ్ముతారు నమ్మరు, ఇప్పుడు నేను 1 lakh లో 10 లీడ్స్ అని చెప్పా కదా, అదే ఈ కామర్స్ లో 1 lakh లో 1000 లీడ్స్ వస్తాయి. ఈ కామర్స్ ఇదే ఈమెయిల్ మార్కెటింగ్. నేను చెప్పే అంటే బిజినెస్ టైప్ బట్టి ఈమెయిల్ మార్కెటింగ్ అనేది వర్కౌట్ అవుతుంది. ఈ కామర్స్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారు, మనకు అప్పుడప్పుడు చూస్తే అమెజాన్ లో ఆఫర్స్ ఉన్నప్పుడు ఒకటే మెయిల్స్ వస్తుంటాయి, ఈమెయిల్స్ వస్తుంటాయి ఒకటే. ఈ కామర్స్ లో మళ్ళీ బాగుంటుంది ఈమెయిల్ మార్కెటింగ్. మనం అక్కడే అప్పుడప్పుడు ల్యాప్టాప్స్ కూడా ప్రైజెస్ అని వాళ్ళు ఒక పెద్ద లిస్ట్ చేసి మనకు పంపిస్తుంటారు, ఫ్లిప్కార్ట్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ వెండర్స్. బిజినెస్ టైప్ బట్టి ఈమెయిల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. ఇది కూడా నేను మీకు చూపిస్తాను, అంటే ఈ మెయిల్ షిప్ లో ఎలా చేయాలి. మనం ఒక 10 మెయిల్ ఐడీస్ ఇచ్చి నేను అంటే ఫ్రీ టూల్స్ తో మనం ఇదే టూల్ లో మనకు ఫ్రీ స్టార్టర్ ప్యాకేజ్ ఉంటుంది, అది కూడా ఎలా సెటప్ చేయాలి అంటే మీకు నాలెడ్జ్ కోసం చూపిస్తాను. ఇంకా ఎనీ డౌట్స్? కృష్ణ, ఇదేంటంటే ఒకే రోజు మేబీ మనం అన్ని డిస్కస్ చేయలేకపోవచ్చు, బట్ ఒక 30 to 40 days లో కంప్లీట్ గా మీకు గ్రిప్ వస్తుంది. అంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది, అంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో అది ఓకే, బట్ దానికంటే అది ఒక 10% అయితే 90% మనకు తెలియని లైక్ అనలిటిక్స్ చాలా ఉన్నాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసారా, ఇవన్నీ అనలిటిక్స్ అనమాట. ఈ అనలిటిక్స్ ఎలా చూసుకోవాలి అనేది డిస్కస్ చేస్తాను. ఇక్కడ వెబ్ అనలిటిక్స్ ఉన్నాయి కదా, అంటే వెబ్సైట్ కి ఎంతమంది వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ ప్లేస్ నుంచి వస్తున్నారు, ఏ పేజెస్ చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వెబ్ అనలిటిక్స్ లో వస్తాయి. ఒక వెబ్సైట్ వచ్చారు, అబౌటర్స్ లో ఉన్నారా, కాంటాక్టర్స్ లో ఉన్నారా, లేకపోతే హోమ్ పేజ్ లో ఉన్నారా, లేకపోతే ఏం చదువుతున్నారు, ఏ ఆర్టికల్ చదువుతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, వాళ్ళు మెయిలా ఫీమేలా, లేకపోతే ఏ ఏజ్ వాళ్ళు, కంప్లీట్ అనలిటిక్స్ అన్ని మనం తీయచ్చండి. మాక్సిమం మనకి పాసిబిలిటీ ఉంటుంది. తర్వాత సోషల్ మీడియా అనలిటిక్స్, సోషల్ మీడియా ఫేస్బుక్ లో కూడా మనం అనలిటిక్స్ తీయచ్చు, మన పేజెస్ కి అనలిటిక్స్ తీయచ్చు, అంటే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కి అనలిటిక్స్ తీయచ్చు, అంటే వాళ్ళ ఇండియన్సా, యూకేనా, యూఎస్ఏ, ఏ కంట్రీస్ నుంచి మనకు బ్రౌజ్ చేస్తున్నారు, కంప్లీట్ అనలిటిక్స్. ఈ అనలిటిక్స్ గురించి ఒక 3 క్లాసెస్ ఉంటాయి అనమాట. అంటే టూల్స్ ఎలా యూజ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏజ్ గ్రూప్ ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ కూడా వస్తాయి. తర్వాత ఈమెయిల్ మార్కెటింగ్ అంటున్నాం కదా, ఈమెయిల్ మార్కెటింగ్ అనలిటిక్స్ కూడా చేయొచ్చు. అంటే ఈమెయిల్ పంపించాము, ఇక్కడ అనలిటిక్స్ అనేది కూడా చాలా మేజర్ రోల్. ఈమెయిల్ పంపిస్తాం, ఎంతమంది ఓపెన్ చేశారు, అది నాకు తెలిస్తేనే కదా, అది తెలిస్తేనే కదా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏం చెప్తున్నాను, 1 lakh లో 10 లీడ్స్ వచ్చాయని చెప్తున్నాను. ఎలా చెప్పగలుగుతున్నాను, ఈ అనలిటిక్స్ వల్లనే. ఇక్కడ చూసారా, ఈ ఈమెయిల్ అనలిటిక్స్ వల్లనే మనం ఇప్పుడు నేను 1 lakh పంపిస్తే నాకు వెంటనే మెయిల్ పంపించిన వెంటనే ఒక 3-4 seconds నాకు అనలిటిక్స్ వస్తాయి. ఇన్ కేసు ఓపెన్ చేస్తే, ఇప్పుడు నాకు ఆ మినిట్ లో ఇన్ కేసు ఓపెన్ చేశాను అనుకోండి, ఒక 5 members నాకు 5 వస్తాయి. లేదు ఈవినింగ్ కి నేను ఈవినింగ్ మళ్ళీ నేను రిఫ్రెష్ చేసుకుంటే ఒక 100 members ఓపెన్ చేశాను అనుకోండి, ఎస్ 100 members ఈమెయిల్ మార్కెటింగ్, 100 members ఆ మెయిల్ ఓపెన్ చేశారని మనకి లైక్ లీడ్స్ అనేవి ట్రాకింగ్ చేసుకోవచ్చు. ఒక యూటీఎం అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా మీకు చెప్తాను. అందులో మనము ట్రాకింగ్ చేసుకోవచ్చు అనమాట, మన లీడ్స్ కరెక్ట్ గా వస్తున్నాయా లేదా, లైక్ ట్రాకింగ్ టూల్స్ కూడా ఉన్నాయి, అలా ట్రాకింగ్ చేసుకోవచ్చు. తర్వాత ఎస్ఈఓ అనలిటిక్స్, అంటే మనము వెబ్సైట్ లో ఎస్ఈఓ మనకి అంటే ఈ రోబోట్స్ వచ్చాయా లేదా, వెబ్సైట్ కి మన కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుందా లేదా, ఇవన్నీ కూడా మనం అనలిటిక్స్ చూస్తాం అన్నమాట. చూడండి, పేపర్ క్లిక్ అనలిటిక్స్, ఈవెన్ మన ఒక క్యాంపెయిన్ సెలెక్ట్ చేస్తే ఆ క్యాంపెయిన్ కూడా ఎలా డెలివరీ అవుతుందో కూడా చూసుకోవాలి మనం, అది మన రెస్పాన్సిబిలిటీ అనమాట. ఒక్కోసారి యాడ్ క్యాంపెయిన్స్ ఎక్కువ అమౌంట్ పడుతుంది, అప్పుడు మనం ఏం చేయాలి, ఆప్టిమైజేషన్ చేయాలి. ఎందుకు అమౌంట్ ఎక్కువ పడుతుంది, ఆ టైంలో మనం క్యాంపెయిన్ ఆఫ్ చేసుకోవడం కానీ, ఈ ఆప్టిమైజేషన్ ఎలా చేయాలి అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇవన్నీ కూడా మొబైల్ యాప్ అనలిటిక్స్ అంటే ప్లే స్టోర్ లో యాప్స్ ఉన్నాయి కదా, వాటికి ఎలా ఎస్ఈఓ చేయాలి. ప్లే స్టోర్ ఎస్ఈఓ కూడా కంప్లీట్ డిఫరెంట్ అండి. అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ మార్కెటింగ్ ఎలా ఉందంటే, యూట్యూబ్ ఎస్ఈఓ డిఫరెంట్, ఇన్స్టాగ్రామ్ ఎస్ఈఓ డిఫరెంట్, మన ప్లే స్టోర్ ఎస్ఈఓ డిఫరెంట్. ఒక్కొక్క ప్లాట్ఫామ్ కి ఒక్కొక్క డిఫరెంట్ ఎస్ఈఓ అల్గరిథం ఉంటుంది. సో మనం ఆ అల్గరిథం ని అర్థం చేసుకోవాలి. మనం అల్గరిథం ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు ఎస్ఈఓ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ లో మనకున్న పాసిబిలిటీస్ అనమాట. అంటే లైక్ టెక్నాలజీస్ యూజ్ చేసుకుంటాం, రకరకాల టూల్స్ యూజ్ చేసుకొని ఎలా డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవాలి ఏంటి అని. ఇది ప్రజెంట్ మనకు మీరు నమ్ముతారో నమ్మరు, మనకు ఏప్రిల్ లో వస్తున్న అనలిటిక్స్ అనమాట. ఈ అనలిటిక్స్ ఏం చెప్తున్నాయంటే, మన పాపులేషన్ లో అంటే మేజర్ అంటే మెయిన్ యాక్టివ్ ఇంటర్నెట్ యాక్టివ్ యూజర్ లో యూట్యూబ్ ను 100% యూజ్ చేస్తున్నారంట. అంటే ఎవరి పర్సన్ కనీసం అంటే ఒక డేలో కనీసం 1 టైం అనే యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నారంట, ఎంత బిజీ ఉన్నా సరే పర్సన్. 100% అంట యూట్యూబ్ యూజ్ చేస్తున్న యూజర్స్ 100% యూట్యూబ్ ని యూజ్ చేస్తున్నారు. తర్వాత వాట్సాప్ ని 83.4 యూజ్ చేస్తున్నారు. తర్వాత ఫేస్బుక్ ని 83, ఇన్స్టాగ్రామ్ 68, ఫేస్బుక్ మెసెంజర్ ఉంది కదా మనకి, అది 51. ఇలా రకరకాల ప్లాట్ఫామ్స్ మనకి యూజ్ చేస్తున్నారు. అంటే అంత యాక్టివ్ యూజర్స్ ఉన్నారు మనకి, బట్ ఆ యాక్టివ్ యూజర్స్ మనం టార్గెట్ చేయాలి అంటే, సో మనము ఈ ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి.
తర్వాత ఇక్కడ మీరు చూస్తుంది ఇవన్నీ కూడా డిఫరెంట్ టూల్స్ అండి. మనం ఒక్కొక్క టూల్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ టూల్స్ అన్ని కూడా యూజ్ చేసుకొని మనము కంప్లీట్ డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ ప్యాకేజ్ మనం ప్లాన్ చేస్తాం అనమాట. మనకు ఒక్కొక్క టూల్ ఒక్కొక్క విధంగా యూజ్ అవుతుంది. ఇందులో కొన్ని అంటే మన బిజినెస్ సంబంధించిన టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే కొన్ని యూట్యూబ్ కానీ స్లైడ్స్ కొన్ని ఉన్నాయన్నమాట. ఈ ఎస్సీఓ మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ టూల్ ఎందుకోసము ఏంటి అని డిస్కస్ చేస్తాం. తర్వాత ఎస్సీఓ జనరల్ గా ఎస్సీఓ అంటే ఏంటంటే మనం వెబ్సైట్ చేస్తాం, అది ఎలా చేయాలి ఏంటి అని కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఒకే రోజు అంటే కన్ఫ్యూజన్ వస్తుంది, 1 by 1 స్లోగా. ఎనీ డౌట్స్? సో మేజర్ గా మీరు కోర్సు అయిపోయేలాగా నేర్చుకునేది ఏంటంటే ఎస్ఈఓ గురించి నేర్చుకుంటారు. తర్వాత ఎస్ఈఓ అంటే ఆన్ పేజ్ ఆఫ్ పేజ్ నేర్చుకుంటారు. అంటే ఒక వెబ్సైట్ కి ఆన్ పేజ్ ఎలా చేయాలి, ఆఫ్ పేజ్ ఎస్ఈఓ ఎలా చేయాలి నేర్చుకుంటారు. తర్వాత లోకల్ ఎస్ఈఓ అంటే మనకు గూగుల్ మై బిజినెస్ ఉంది కదా, గూగుల్ మై బిజినెస్ కూడా ఎస్ఈఓ ఎలా చేయాలి ఏమంటామంటే లోకల్ ఎస్ఈఓ అంటాం, జిఎంబి. గూగుల్ మై బిజినెస్ కి ఎస్ఈఓ ఎలా చేయాలి నేర్చుకుంటారు. తర్వాత సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఎఫ్బి, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని నేర్చుకుంటారు. అంటే పోస్ట్ పెట్టడం అది కాదు, అనలిటిక్స్ మెయిన్ అనమాట. పోస్ట్ అన్ని ఓకే, బట్ సెకండరీ ఏంటి అనలిటిక్స్. తర్వాత రీమార్కెటింగ్ అంటే ఏంటి, ఇవి మన టెక్నికల్ కాన్సెప్ట్స్. రీమార్కెటింగ్ గురించి నేర్చుకుంటాము, తర్వాత యూటీఎం గురించి నేర్చుకుంటాము. ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా మార్కెటింగ్ లో టిప్స్ అనమాట. తర్వాత పీపీసీ క్యాంపెయిన్స్ ఎలా సెటప్ చేయాలి, ఎఫెక్టివ్ క్యాంపెయిన్ ఎలా మనం సెటప్ చేయాలి, ఎఫ్బిలో క్యాంపెయిన్ ఎలా సెటప్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ లో క్యాంపెయిన్ ఎలా సెటప్ చేయాలి. మీకు లైవ్ నేను చెప్తానండి. మేబీ మీకు అంటే కమ్యూనికేషన్స్ ఇంత ఫాస్ట్ గా ఉండవు, ఇది డెమో కాబట్టి మేబీ మీకు ఓవర్ చెప్పడానికి ఉంటుంది. కమ్యూనికేషన్ చాలా స్లోగా ఉంటాయి అనమాట. యాడ్ సెంటర్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి, అందులో మనము లైక్ కార్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, మన వ్యాలెట్ ఎలా యాడ్ చేసుకోవాలి, లేకపోతే ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్ మనకి మెయిన్ గా ఎఫ్బి, ఇన్స్టాగ్రామ్, తర్వాత గూగుల్లో మనం పీపీసీ ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను. గూగుల్లో మొత్తం సెర్చ్ క్యాంపెయిన్స్, డిస్ప్లే క్యాంపెయిన్స్, ప్లే స్టోర్ లో యాడ్స్ వస్తాయి కదా, యాడ్ క్యాంపెయిన్స్, ట్రూ కాల్ లో కూడా మీకు వస్తుంటాయి అప్పుడప్పుడు యాడ్స్. అవి కూడా కంప్లీట్ గా అంటే రకరకాల యాడ్ క్యాంపెయిన్స్ ఉన్నాయి. అన్ని క్యాంపెయిన్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం. నేను ఒక రియల్ టైం అమౌంట్ కూడా అంటే క్యాంపెయిన్ అలా జస్ట్ ఇలా కాకుండా నేను మీకు లైవ్ లో ఒక 1000 రూపీస్ బడ్జెట్ పెట్టుకొని నా బిజినెస్ కి ఏదైతే ఉందో నా బిజినెస్ కు వాట్ ఎవర్ క్లయింట్స్ కి ఒక 1000 ఒక 5000 నేను బడ్జెట్ పెట్టుకొని యాడ్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేస్తాను. దాని మీదనే ప్రాక్టీస్ ఉంటుంది. అంటే నేను ఒక 5000 బడ్జెట్ లో యాడ్ క్యాంపెయిన్స్ మనం క్రియేట్ చేస్తున్నప్పుడు అవి ఎలా అవుతున్నాయి, అసలు యాక్టివ్ లో ఉందా క్యాంపెయిన్, యాక్టివ్ లో అయితే అనలిటిక్స్ ఎలా వస్తున్నాయి, అవన్నీ నేర్చుకుంటాం. అంటే జస్ట్ ఇలా క్రియేట్ చేసి గాల్లో కాకుండా రియల్ టైమ్ గా మీకు లైక్ ప్రాక్టీస్ ఉంటుంది. ఈవెన్ ఎఫ్బిలో కూడా మనము అమౌంట్ పెట్టేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తామండి. కంప్లీట్ ఇన్స్టాగ్రామ్ కూడా అమౌంట్ పెట్టేసి క్యాంపెయిన్స్ రన్ చేస్తాం. మీరు చూస్తారు ఆ క్యాంపెయిన్స్ చూస్తారు లైవ్ గా. ఇన్ కేసు మీకు కూడా అకౌంట్స్ ఇస్తాను, మీరు అకౌంట్స్ లాగిన్ అయ్యి కూడా చూసుకోవచ్చు. కంప్లీట్ లాగిన్ ఉంటుంది, మీరు లైక్ మానిటరింగ్ చేసుకోవచ్చు. అనలిటిక్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నారు, మెయిలా, ఫిమేలా, లేకపోతే యాడ్ కంపెనీ ఎలా డెలివరీ అవుతుంది, అవన్నీ కూడా చూసుకోవచ్చు. రియల్ టైం అంటే రియల్ గానే చేస్తాం అనమాట. అంటే మామూలుగా ఏదో చేసేసి నెక్స్ట్ కొట్టేసి ఇది అలా కాదు, అంత రియల్ గా నేర్చుకుంటాం. తర్వాత వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్ అంటే హోస్టింగ్ గురించి ఇవన్నీ కూడా నేర్చుకుంటాం అనమాట. మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. రియల్ గానే ఒక ప్రాజెక్ట్స్ మనం లైక్ డిజైన్ చేస్తాం. ఆ తర్వాత అదర్ ఈ ఉన్నాయి కదా, ఈమెయిల్ మార్కెటింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. లాస్ట్ ఏఐతో అంటే ఏఐ చేసుకుని ప్రజెంట్ ఏఐకి డిజిటల్ మార్కెటింగ్ లింక్ ఏంటి, అసలు మనం ఎలా చేసుకోవచ్చు, ఇది ఓవర్ వ్యూ అనమాట. ఎనీ డౌట్స్? క్లియర్ ఆర్ మేబీ మీకు ఏమైనా లైక్ అంటే నేను అవైలబుల్ ఉంటాను కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, బాగా స్కోప్ అయితే ఉంటుందండి. ప్రజెంట్ ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఈవెన్ అంటే చాలా మంది కూడా డిజిటల్ మార్కెటింగ్ వస్తున్నారు అనమాట. వాళ్ళ కెరీర్ కూడా లైక్ స్టాప్ చేసుకొని డిజిటల్ మార్కెటింగ్ మీద కూర్చున్నారు. మీరు అందుకోసమే మీరు ఆన్లైన్ లో చూస్తే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సగం మంది డిజిటల్ మార్కెటర్స్ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో అందరూ అఫిలియేట్ మార్కెటింగ్ అని అవే లింక్స్ వస్తుంటాయి. మీరు అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చూస్తే నేను ఇంత సంపాదించాను అంత సంపాదించాను అని అదే పడుతుంటారు అనమాట. ఎన్ని అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఆల్రెడీ ఒక ప్రోడక్ట్ ఉంటుంది, వాళ్ళ ప్రోడక్ట్ లింక్స్ లైక్ ప్రమోట్ చేస్తుంటారు. అంటే ఇప్పుడు ఇండియాలో కూడా చాలా మంది ఫ్రీలాన్సర్స్ ఎక్కువ అయ్యారండి. వాస్తవం ఏంటంటే ఫ్రీలాన్సర్స్ ఎక్కువ అయ్యారు. ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ వల్లనే ఫ్రీలాన్సర్స్ ఎక్కువ అయ్యారు.
చాలా మంది ఫ్రీలాన్సర్స్ ఉన్నారు మన ఇండియాలోనే. మీరు లైక్ ఫ్రీలాన్సర్ వెబ్సైట్కి వెళ్తే అందులో కొన్ని లక్షల మంది డిజిటల్ మార్కెటర్స్ ఉన్నారు, కొన్ని లక్షల మంది. అంటే ఎవరిడే చాలా మంది నేర్చుకుంటున్నారు. అంటే యాక్చువల్గా నేర్చుకోవాలని ఈ జిల్ ఉంటున్నారు చాలా మందికి. మెయిన్ ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ టీమ్ ను మెయింటైన్ చేయాలంటే మినిమం ఒక 35,000 కావాలి. కొంతమంది ఏం చేస్తారు, ఇన్ కేసు నేర్చుకొని మేబీ ఒక టీమ్ మెంబర్ని తగ్గించడం కానీ ఇలా ఉంటుంది కదా, ఆ ఉద్దేశం నేర్చుకుంటున్నాను అనమాట. ఎనీ డౌట్స్ చైతన్య, కృష్ణ, శ్వేత? క్లియర్? As of now, it's clear. Subhash. ఓకే ఓకే ఫైన్. ఓకే శ్వేత, సేమ్ రేపు 11:30 నుంచి లైక్ సేమ్ టైమింగ్ ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో కంటిన్యూ Okay. చేద్దాం. దెన్ మీకు Hmm. మేబీ నెక్స్ట్ అదే ఈవెన్ డిస్కషన్ అయిన తర్వాత ఓవర్ కూడా మీకు పీడిఎఫ్ మెటీరియల్ అలా పంపిస్తాను, ప్రాక్టీస్ కూడా. సో రేపు నుంచి అయితే థియరిటికల్ తక్కువ ఉంటుంది, అంటే ప్రాక్టికల్ గానే స్టార్ట్ అవుతుంది. Okay, done, Subhash. థ్యాంక్ యూ చైతన్య, Thank you. కృష్ణ, శ్వేత. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Mm.